హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చాయ్ విత్ గౌతమి. అండ్ ఈరోజు నాతో పాటు చాయ్ విత్ గౌతమిలో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఆవిడ వాయిస్ వింటే కొంచెం హార్ష్గా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, కానీ మనసు మాత్రం వెన్నపూస. చాలా సీరియల్స్లో అండ్ చాలా స్టాండప్ కామెడీస్లో ఆవిడ పేరు చాలా మారిమోగిపోతుంది అనమాట. షీఈస్ నన్ అదర్ దెన్ నెల్లూరు నీర్జ గారు. హాయ్ అక్క. హాయ్. అందరికీ అక్కే. నెల్లూరు అన్న పేరు కామన్, అంటే మీరన్నీ గుర్తుపడతారు. నెల్లూరు అనగానే నీరజక్క అని అంటారు. సో ఎలా ఉన్నారు నీరజక్క? బాగున్నారా? ఎప్పుడు ఫైన్, ఎప్పుడు నవ్వుతూ ఉంటాం. నేను కూడా బాగున్నాను అక్క. ఏదో కరోనా కష్టాలు కొంచెం పక్కకు పోతే ఇప్పుడే ముందుకు వస్తున్నాను. అందరికీ ఉన్నాయమ్మా కదా. మరి ఏం చేశారు? కరోనా అన్నాళ్ళు లాక్డౌన్ పడింది. లాక్డౌన్ వల్ల అందరూ ప్రజెంట్ ఆర్టిస్టులకి అయితే షూటింగ్స్ ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులే ముందు కనిపిస్తాయి. అంతకుమించి అవును, మొత్తం అంతా ఆర్థిక ఇబ్బందులు. సో కరోనా అన్నా కదా, ఎలా మర్చిపోతాం ఇది. శానిటైజ్. థ్యాంక్ యూ. అంతే, తప్పదు. చేసింది ఎవరో తప్పు, దానికి ఫలితం మనం అనుభవిస్తున్నాం. అందరికీ అంతే. చాయ్ విత్ గౌతమి అన్నాం కదా, వేడి వేడి చాయ్ మీకోసం. అంతేకాదు మేము సోషల్ డిస్టెన్సింగ్ కూడా మెయింటైన్ చేస్తున్నాం, చూసుకోండి. పక్క పక్కన కూర్చొని అంతే. సో ఒక సిప్ తాగండి అక్క. ఎలా ఉందో చెప్పండి చాయ్. సూపరా. సో మీరు తాగుతూ ఉండండి. అండ్ అబద్ధం చెప్పకు. నాకు వచ్చాక బేసికలీ యాక్చువల్లీ అన్నీ నేనే వేసాను, కలిపింది ఇంకెవరో అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు. సో మ్యాక్సిమం అన్నీ వేసి రెడీ పెట్టేసా, ఎందుకంటే కొలతలు తెలుస్తాయో తెలియవో అని మొత్తం అన్నీ రెడీ పెట్టేసా. మరిగినంత వరకు వాళ్ళు హెల్ప్ చేశారు నాకు. బట్ ఎస్, అందరూ టీమ్ వర్క్గా హెల్ప్ చేస్తున్నారు. ఆ విషయంలో అయితే వెరీ హ్యాపీ. కొత్తగా స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్. అవునక్క. నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా. మీరు టైం తీసుకొని వచ్చారు చూడండి, నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. సూపర్, థ్యాంక్ యూ అక్క. కొత్త ప్రోగ్రామ్స్ చేయాలి. థ్యాంక్ యూ. షూర్గా చేస్తాం. సో ఇది మా ఓన్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి కొంచెం అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసాం. అండ్ మన వాళ్ళు అనుకున్న వాళ్ళని ముందు తీసుకొచ్చేస్తున్నాం. సో మీరైతే మా అందరికీ అక్క. సో అందుకే ముందు మిమ్మల్ని తీసుకొస్తే ఇంకొంచెం పాజిటివ్గా ముందుకు వెళ్తుందని ఆశ. సో మరి లాక్డౌన్లో షూట్స్ ఏమైనా జరిగాయా అక్క? షూట్స్ అంటే ఏం లేదు, లాక్డౌన్ ఎత్తేసామని ప్రకటించిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్ ఒక 2 చేశాను. ఇది అవి బాగా వైరల్ అయ్యాయి. మిస్టర్ మచ్చ అని ఒక అబ్బాయి ప్రసాద్ బెరగ తనతో పాటు చేశాను. తను టిక్ టాక్ లో పెట్టడం, ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇంకా సీరియల్స్ వచ్చాయి, కానీ నేను వెళ్ళలేదు, ఎంత వెళ్ళలేదు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు నాకు ఇంట్లో. అత్తమ్మ మామయ్య కూడా లేరు, నెల్లూరులో ఉంటారు. వాళ్ళు ఉన్నందువల్ల నేను వెళ్తే పిల్లల్ని చూసుకునేదానికి కూడా లేదు. చిన్న పిల్లలు అంటే ఎంత? ఒక పాప 3rd క్లాస్, ఒక పాప 1st క్లాస్, ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళ భయానికి వెళ్ళలేదు నేను వెళ్ళడం. మళ్ళీ నాతో వస్తారు. సుబ్బు గారు మళ్ళీ నాతో వస్తారు, నన్ను తీసుకెళ్ళాలి. మళ్ళీ పిల్లల దగ్గర ఎవరు ఉండరు, అందుకని భయపడి వెళ్ళాలి. చాలా కష్టం కదక్క. అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకొని సంసారం మొత్తం ఎత్తుతూ, ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరు లేకున్నా అక్కడ షూట్స్ చేస్తూ ఇక్కడ అన్ని మేనేజ్ చేసుకోవడం చాలా టఫ్ అవుతూ ఉంటుంది కదా. టఫ్ అవుతుంది. కాకపోతే మనకు ఆర్టిస్టులకి తెలిసిన ఇదే వర్క్, మాకు తెలిసిన ఇదే కాబట్టి ఇందులో ఎంత కష్టం ఉన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. అది ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్ ఉంది నాకు. అందులో సుబ్బు గారి సపోర్ట్ బాగుంది కాబట్టి నేను హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. అంతే, నాకు ఇంత పెద్ద బాధలే అనిపించట్లేదు. సుబ్బు గారు సపోర్ట్ అన్నారు కదా, ఏంటి సుబ్బు గారు ఇంట్లో వంట వార్పు అన్ని చేస్తారా? నిజంగా? నిజరా? పక్కా. నాకెందుకో మీరే ఇంట్లో పనులన్నీ చేస్తారు అండ్ బయట కూడా బాగా మేనేజ్ చేస్తున్నారు. అంటే జనరల్ ఏమంటారు, హస్బెండ్కి బాగా కూర్చోబెట్టి ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ బయట షూట్ చేసుకొని, నా థింకింగ్ అట్లా ఉండే. అంటే చేస్తాను, నేను కూడా చేస్తానంటే కదా, నేనే చేస్తాను. బట్ నాకు బాగా హెల్ప్ చేస్తారు సుబ్బు గారా. బాగా హెల్ప్ చేస్తారు. నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక లేట్ అయితే ఆయన వంట కూడా చేసుకుంటాను. ఆయన క్యాటరింగ్ ఉంది మా నెల్లూరు.
ఓకే. ఆయన అన్ని రకాల స్వీట్స్ చేస్తారు, వంట మాత్రం చాలా బాగా చేస్తారు. అవును, గుర్తొచ్చింది. క్యాటరింగ్ బిజినెస్ ఉంది, అక్కడ నుంచి మీరు రావడం జరిగిందని చెప్పారు కదా. ఓకే, సో ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి ఎలా ఎంటర్ అయ్యారు? కొన్ని విషయాలు తెలుసు, బట్ క్లియర్గా మీ దగ్గర నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా అవుతుంది. నేను 2010లో జీ తెలుగు కామెడీ క్లబ్ జరుగుతుంది. అవును. ఆడిషన్స్కి నెల్లూరు వచ్చారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నెల్లూరు వచ్చినప్పుడు మాకు ఇంటిమేషన్స్ వచ్చాయి. సుబ్బు గారు శ్రీను అన్న ఇద్దరు వెళ్ళి అక్కడ ఆడిషన్స్ ఇవ్వడం, వీళ్ళు వచ్చి ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్ చేశారు కామెడీ. ఆ తర్వాత నేను ఉన్నానని చునియా మేడం గారు డైరెక్టర్ గారు చెప్తే ఆవిడ రిసీవ్ చేసుకున్నారు. మా కామెడీ చూసి అప్పటికే మాకు స్టేజ్ షోలు అలవాటు అయిపోయింది. అవి చూసి ఇంకా ఆవిడ ఓకే, ఆవిడ ముందు ఒక పర్ఫార్మెన్స్ చేయడం, ఆవిడ ఓకే అనడం. అంతకుముందు సీరియల్ ఆర్టిస్టులు అంతా ఉన్నారు అక్కడ. సీరియల్ ఆర్టిస్టులు, మూవీ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు 2010లోనే. అప్పటికి ఈ షోలు పుట్టలే, జబర్దస్త్ ఈ కామెడీ షోలు ఏం లేవు. అవును. అదే ఒక లేడీ డైరెక్టర్ కామెడీ షో తీశారు, చాలా బాగా చేశారు. లైవ్ పక్కన లైవ్ లో అంటే ఏముంటదని ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాయించేవాడు అనమాట, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. చాలా బాగుండేది అసలు. అంతమంది ముద్దులో మేము గెలవడము, ₹1,00,000 ప్రైజ్ తీసుకోవడము, సూపర్ అసలు ఎందుకు మార్వెలస్. అవును అవును, చాలా టఫ్ కాంపిటీషన్ కూడా ఉండేది కదా. నోన్ ఆర్టిస్టులు ఆల్రెడీ వాళ్ళ కొంతమంది చాలా మట్టుగా నోన్. ఫస్ట్ గౌతమి నాకు ఎలా అంటే మైక్ ఎలా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. నేను అమ్మాయి ఏమనుకుంటారు అక్కడ మా ఎదురుగా హరిత గారు, ఆ తర్వాత ప్రభాకర్ గారు, కౌశిక్ గారు, చాలా అప్పుడే ఎంటర్ అయినా. వాళ్ళందరినీ టీవీలో చూసి అప్పటిదాకా నేను కొత్త కదా, నేను ఫస్ట్ చక్కగా నేను అక్కడ నాకు తెలిసేదిలే ఎలా ఉండాలండి. వాళ్ళంతా బాగా పాష్గా ఉండదు అనమాట. కనీసం నేను మేకప్ కూడా వేసేది చక్కగా ఆమోదం పెట్టేసుకుని, కొబ్బరి నూనె పెట్టేసుకుని, జడేసుకుని, పూలు పెట్టుకుని పడుకుంటే ఇది ప్రొడక్షన్ అని ఎక్కడ పిలుస్తారు స్టేజ్ చేసిన తర్వాత చునియా మేడం గారు హక్ చేసుకునేది. సూపర్. ప్రదీప్ గారు యాంకర్, అతను షేక్ హ్యాండ్ ఇవ్వడం, నన్ను ఫస్ట్ వదినాన్ని పిలవడం. సూపర్. ఇద్దరు అన్నాసి ఒక వదినాసి వస్తారు నెల్లూరు నుంచి అని చెప్పేసి మాట్లాడుతూ కామెడీ. అప్పుడు చూసి అదే గౌరవం ఇప్పటికీ ఉంది ఆయనకి. అప్పుడు వదినాన్ని పిలిచేవాళ్ళు, ఇప్పుడు అమ్మాని పిలుస్తారు. ఆయన షోలో నేను అమ్మగా చేశాను. అవును, ఎక్స్ప్రెస్ రాజా, రైట్? చూసాను నేను. ఎక్స్ప్రెస్ రాజాలో కూడా మీరు చాలా బాగా ఫన్ క్రియేట్ చేశారు. అండ్ ప్రదీప్ గారిని ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను, లాస్ట్ మూవీ చేశారు కదా. చేసేటప్పటికి నాకు ఒకటైతే డిఫరెన్స్ తెలిసింది ఏంటంటే, ఆయన ఫస్ట్ ఎలా ఉన్నారు ఇప్పటికీ అలానే ఉన్నారు, ఇంత పిసర్ గర్వం లేదు. సో ఆయనతో వర్క్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆయన ఎలా రిసీవ్ చేసుకునేవారు మిమ్మల్ని? ఆయన యాటిట్యూడ్ అని చాలా మంచివాడు. నిజంగా కూడా నాకైతే మగపిల్లలు లేరు, ఉంటే అబ్బాయి ఎందుకు పుట్టలేదు అన్న అసూయ ఉండేది నాకు నిజంగా. ప్రతి క్షణం నేను అమ్మాయిని స్టేజ్ మీద పిలిస్తే కింద కూడా అలాగే ఉంటుంది. ఒకటి చేసేసిన తర్వాత నాకు పని ఉందండి అలా చెప్పేసి వెళ్ళిపోతాను. మేబీ ఉన్నారు కూడా, నా కంటికి కూడా కనిపించినారు చాలా మంది. కానీ అలా కాదు, మనం వెళ్తూ ఉన్నా సరే, జనాల క్రౌడ్ లో ఉన్నా సరే, నానా అంటే అమ్మ చెప్పమ్మా ఇలా మాట్లాడతారు అనమాట. టైం స్పెండ్ చేస్తారు ప్రతి ఒక్కరితో. అందుకనే ఆయన ఆ స్థాయిలో ఉన్నారు, ఆ గౌరవం పొందుతున్నారు ఈ రోజు కూడా. అంతే, కరెక్ట్, 100%. సో ఆయనతోనే కాకుండా మిగతా చాలా షోస్ చేశారు మీరు, 1, 2 అని నేను చెప్పక్కర్లేదు. జూలక్టక, అదిరింది, హంగామా, అదిరింది, ఇప్పుడు వచ్చేసి అదిరింది సీరియల్స్ ఒక 2 చేస్తున్నాను. భాగ్యరేఖ వచ్చేసి ఎస్ఐ క్యారెక్టర్ ఎలా అనుకున్నారు? అంటే ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ ఎస్ఐ క్యారెక్టర్ అన్నప్పుడే నాకే నవ్వొస్తుంది కాబట్టి. అంటే డైలాగ్ ఆ మాడ్యులేషన్ చూసి డైరెక్టర్ గారు శశి గారు అనుకుంటా, ఆయన ఏదో సీరియల్ కి డెమో చేశారు. ఆ డెమోకి నేను వెళ్ళాను. ఆ డైలాగ్ చూసి అబ్బాయి ఈవిడ రఫ్ అండ్ టఫ్ గా ఉంది డైలాగ్ చెప్పడం, అదేదో ఎస్ఐ క్యారెక్టర్ ఇద్దాము ఒక సీరియల్ ఉందని చెప్పారు. అప్పుడు అనుకున్నారట, తర్వాత నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. చేస్తే నా వెనక ఇంత పొడుగున్నాను, నేనే వింటున్నాను. ఎంత మేనేజ్ చేసి హైట్ గా చెప్పులేసుకున్నా నాకే నడుస్తుంది ఎస్ఐ క్యారెక్టర్. ఓకే చేశాను. చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ మన ఎంఎస్ నారాయణ గారు పట్టుకున్న క్యారెక్టర్ మాత్రం నిర్మాణం చేశారు అని బాగా చేశాను. సూపర్. సో ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఆవిడే చేయగలరు అని నమ్మకం. అది శకుంతలమ్మ లాగనమాట. స్టూల్ ఇస్తారు, ఆ ఎగిరి దాని మీద కూర్చొని రే ఎవడా నువ్వు ఈ తల్లి తెలియదని ఈ టైప్ అట్లా మాట్లాడటం అనమాట. ఇలాంటివి మనకు బాగా అలవాటు కదా, అందుకని ఓకే రామ్మా అని చేసి. ఎస్, మిమ్మల్ని చూస్తే పాత యాక్టర్స్ చాలా మంది గుర్తొస్తారు నాకు. పాత యాక్టర్స్ చాలా మంది గుర్తొస్తారు. అంటే ఆ వాయిస్ బేస్ కానీ, సూర్యకాంతం గారు అలాంటి వాయిస్, ఆ గంభీరం అలా కనిపిస్తుంది నాకు.
సో చాలా బాగా నచ్చుతుంది ఆ విషయంలో మాత్రం. గొప్పమా నిజంగా అంత పెద్ద ఆర్టిస్టులు గుర్తొస్తున్నారంటే నిజం అది. అది భగవంతుడు నాకు ఇచ్చిన వరమేమో నేను ఇప్పటికీ నాకు గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి, నాకు వాళ్ళే గుర్తొస్తారు అవి చూస్తే. లైక్ ఆ గంభీరం ఫేస్లో కానీ ఆ డైలాగ్ చెప్పే మాడ్యులేషన్ కానీ స్టైల్ కానీ ఇట్టే చెప్పేస్తారు. సో అదే విధంగా సుబ్బు గారు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో నేను చూడడం జరిగింది. లైక్ సుబ్బు గారు చెప్పారనమాట, ఒక కోవేశాడ్లా ఒక శకుంతల అలా చూడాలని, నా వైఫ్ని నేను చూడాలని అనుకుంటున్నాను అని. అసలు ఆయనకి ఆశ కూడా ఏంటంటే ఆయన నిరంతరం నన్ను గమనిస్తూ ఉంటారు కదా, నా చెప్పగలిగే స్థాయి ఉంది, చేయగలిగే స్థాయి ఉంది కూడా తను ఎందుకు వెనకబడిపోతుందన్న బాధ ఉంది తనలో. తన ఒక డైరెక్టర్ అయితే నా ప్రతి క్షణం నాతో అంటారు, నేను ఒక డైరెక్టర్ అయితే మాత్రం నిన్ను తెలంగాణ శకుంతలం చేస్తాను, ఇదే అంటుంటాడు టాపిక్ నాకు ఇంట్లో నడుచుకుంటున్నాను. ఓకే, సో లాక్డౌన్ మధ్యలో జనరల్లీ చెప్పే కదా లాస్ట్ టైం కొన్ని ఇంటర్వ్యూస్ చూసానని, మీకు సుబ్బు గారికి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని ఆయన చెప్పారు. నాకెందుకు WWF వర్కౌట్ అయిందేమో అని అనిపిస్తుంది. ఏం జరిగింది ఇంట్లో? డబ్బులు కదా, అంతకుముందు డబ్బులు అనేదాన్ని, డబ్బులు కాదు. ఆయన ఏంటంటే ఈ డబ్బులు అనగా ఎక్కువ అడగకూడదు అనేది నాకు అర్థమైంది. ఆ కెమిస్ట్రీ ఒక్కటే ఏంటంటే మాకంత ఫ్రీ టైం ఉండేది కాదు, ఇద్దరు వెళ్ళిపోవడం అలా ఉండేదాను. ఫర్దర్గా ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీటి గురించి మాట్లాడుకున్నాం. ఫ్యూచర్లో డబ్బులు ఎలా దాచుకోవాలి, ఉంటే వస్తున్నాయి జరిగిపోతున్నాయి ఇలా ఆలోచించారు. కానీ కరోనా వల్ల కొన్ని తెలిసే అవుతుంది ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు వస్తే ఎవరు పెడతారు, రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి. మేము పెద్ద మెచ్యూర్డ్ మైండ్స్ ఏం కాదు, మేము నాకు 32 ఆయనకి 37 ఉంటాయి. ఈ వయసులో మాకేంటంటే వచ్చాయా, ఖర్చు పెట్టామా, సరిపోయిందా అలా ఆలోచిస్తామే కానీ వెనక్కి ఎంత వేసాము, పిల్లల్ని ఎలా ఇంత దూరం ఆలోచించలేదన్నమాట. మాకు ఇవన్నీ అలా ఇప్పుడు రేపు ఎలా మన పిల్లల పరిస్థితి ఏంటి, మనం ఎంత దాచుకోవాలి, రేపు మనకి ఎవరు చూస్తారు, ఇవన్నీ అర్థమయ్యాయి నిజంగా లాక్డౌన్. సో ఫైనలీ లాక్డౌన్లో వెనకాతల పిల్లల కోసం ప్లానింగ్ చేశారు. ఇంత ఫైనాన్షియల్గా మనం ఎంత దాస్తే బెటర్ అని అనుకున్నారనమాట. సూపర్, తెలుసుకోవాలండి. ఎందుకంటే మనం ఫీల్డ్లో ఉన్నంత వరకే డబ్బులు ఎర్న్ చేయగలం, ఇల్లు చక్క పెట్టుకోగలం, లేకపోతే అంతే కష్టం. మనకి ఫీల్డ్లో ఉన్నంత వరకే అని కూడా కాదు కానీ మనం కాళ్ళు చేతులు బాగున్నాయి, కష్టపడే కెపాసిటీ ఉండి కూడా ఇప్పుడు కష్టపడకపోతే రేపు వయసు వచ్చాక మనం కష్టపడడానికి కూడా మనం ఒళ్ళు సహకరించదు. అప్పుడు ఏం చేసుకోండి, ఎంత కష్టపడ్డా బిడ్డలకి ఏం ఇవ్వకుండా పోయామన్నా అసంతృప్తి అనేది మిగిలిపోతుంది. అంతే, కరెక్ట్. మేము కష్టపడ్డాం ఆల్రెడీ, మా తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వకో, మాకు వెనక ఏ ఆస్తులు లేకో మేము కష్టపడ్డాం. రేపు మా కళ్ళను మా పిల్లలు కష్టపడడం అనేది మనస్కరించదు అనమాట. చూడలేము, మన తల్లిదండ్రులు అలాగే అనుకుంటారు. బట్ వాళ్ళకి ఆర్థికంగా ఎక్కువ లేక రైతు, నేనైతే ఒక రైతు బిడ్డనమ్మా. మా నాన్నగారికి 1.5 ఎకరా అలా ఉండేదన్నమాట. ఆయన పెంచుకుంటూ మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది 6th క్లాస్ చదివేటప్పుడే, చనిపోయారు ఆయన. ఆ తర్వాత మా అమ్మ పడ్డ కష్టాలని నేను ఎదురుగా ఉండి చూశాను. బట్ ఈ ఫీల్డ్లోకి వచ్చేసిన తర్వాత నేను ఇన్ని పట్టించుకునేదిలే, అన్ని సుబ్బుగానే చూసుకుంటాను, ఈ డబ్బుల విషయాలకైనా అన్ని విషయాలు. బట్ ఈ లాక్డౌన్ సమయం అంటే నాకు టైం దొరికిందే ఒక 4 నెలలు మాట్లాడుకునేది. ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా డబ్బులు దాచుకోవాలి, ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. అయితే ఆ ప్లానింగ్ నాకు కూడా చెప్పండి, నేను ప్లాన్ చేసుకుంటాను. అబ్బా పక్కా. సో ఇది మీకు తెలియకూడదు, మాకు తెలిస్తే సరిపోద్ది. అది అంతే, మేమే డిస్కస్ చేసుకుంటాం అనుకుంటారు. మహిళా సంఘాలు పెట్టినట్టున్నారు అని అనుకుంటారు. అంటే మా ఆయన ఉన్నాడే చూసుకుంటాడని అనుకునేసి మనకంటే ఏ బాధ్యత లేకుండా ఉన్నాడు. భార్య భర్తలు ఇద్దరు మీద మాట్లాడుకోవాలి, ఎవరైనా సరే మాట్లాడుకొని మన కుటుంబాన్ని ఈ రోజు భార్య భర్తలు ఇద్దరు కష్టపడితే ఇంట్లో జరగదు, గడవట్లేదు కూడా. మన అమ్మ నాన్న కష్టపడ్డాను కూడా మనకు తెలియదు. అవును, మనకి ఎప్పుడైతే పిల్లలు పుడతారో అప్పుడే మనం కష్టపడాలని తెలుసు. బట్ రేపు నీకు పిల్లలు పుట్టారో తెలుసు. చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళకి అర్థం అవ్వాలి కూడా. మీకు తెలిసిన వాళ్ళు, మీతో వర్క్ చేసిన వాళ్ళు కొంతమంది ఏం చెప్పారంటే, అక్క స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, మనసులో ఏం ఉండదు, ఏది దాచుకోండి. అందుకేనేమో ఆ స్టేజ్లోకి వెళ్ళాల్సింది ఇంకా వెళ్ళలేకపోతుందేమో. ఎందుకంటే అంత యాక్టింగ్ స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, మీరు డైలాగ్ డెలివరీ బాగుంటుంది. అయినప్పటికీ కూడా నిజంగానే ఇప్పుడు శ్రీలక్ష్మి పొజిషన్లో ఉండాల్సిన ఆవిడ స్ట్రైట్గా ఉంటుంది, మనసులో కల్మషం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇంకా ఇక్కడే ఉన్నారు అని అనుకుంటారు. అవకాశాలు పర్వాలేదు, నేను నిజాయితీగానే మాట్లాడతాను.
నేను నిజాయితీగానే మాట్లాడతాను, నేను అలాగే ఉంటాను. ఒకళ్ళ కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం అనే కానీ ఒకళ్ళు సలాం కొట్టడం అనేది కానీ నా యాటిట్యూడ్ కాదు అది. నాకు అక్కడ సుబ్బు గారు ఉన్నారు నన్ను సాక్కోవడానికి. నేను ఎవరి కోసం నా తల దించుకొని నేను పోయి అయ్యా ఇవ్వండి చెప్పండి, నేను బతకలేను అట్లా. నేను బతకలేను కాబట్టే నేను చేయలేకపోతున్నాను. పాపం ఆయన చాలా దగ్గర నన్ను కవర్ చేసుకుంటూ వస్తా, స్ట్రైట్ గా మాట్లాడతామని. బట్ నేను ఏది మాట్లాడి బయటకు వెళ్తే అన్ని వాళ్ళు మాట్లాడుకుని ఓకే మనం చేస్తాం. అంత దిగజారిపోయి బతకాలి. మనం బతికి ఉండేదే కొద్ది రోజులు, మనం ఆల్మోస్ట్ ఒక 40 సంవత్సరాలు బతుకుతారు. ఎందుకు తలంచుకొని ఎందుకు బతకాలి? మన కూడా మనం తింటున్నాం, మన కష్టం మనం పడుతున్నాం, ఎందుకు తలదించుకొని బతకాలి అనుకుంటాను. అందుకే స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను. అదే తిన్నగా ఉన్న చెట్లనే ముందు నరుక్కుంటూ పోతారంట. మీరు తిన్నగా మాట్లాడినందుకు నచ్చిన వాళ్ళు, నా ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు మాక్సిమం నా మొదలు. అంటే ఇలాంటి సందర్భంలో ఎప్పుడైనా సరే స్ట్రైట్గా మాట్లాడుతుంది మనకి ఎందుకు సుమా అని కొంతమంది అనుకొని ఎప్పుడైనా సైడ్ చేయడం, మీరు బాధపడడం లేదు, జరగలేదు. ఎందుకంటే చాలా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ మనసు నొచ్చుకునే విధంగా నేను ఏ రోజు మాట్లాడలేదు. వాళ్ళు ఏదైనా అడిగితే కదా నేను ఆ రకంగా నో అని చెప్పడానికి. వాళ్ళు ఏదన్నా ఓకే ఓకే అని చెప్పడమే కానీ, బట్ నేనేదో వాళ్ళ మనసు నొప్పించేదంటే ఏమి ఉండదు. అంటే ఇన్ కేసు మీరు చెప్పినట్టు గౌతమి అంటే వాళ్ళు ఏదంటే ఏమనుకుంటున్నావు నేను అలా చేయను, ఇలా మాట్లాడను. నేను నాకు ఇష్టం లేదన్నా, నేను ఆ పాత్ర చేయలేను, ఇలా చెప్పుకుంటానే కానీ ర్యాష్ అనేది ఉండదు. నేను చెప్పాల్సిన గౌరవిస్తాను, అందరినీ గౌరవిస్తాను, అంతా ఉంది. బట్ నాకు నచ్చని విషయాన్ని నేను తీసుకుపోయి తలకాయ ఉంచను అంట. అది సూపర్. సో ఆల్రెడీ మంచి ఎందుకంటే జనరల్లీ స్టాండప్ కామెడీ చేసేవాళ్ళు లేకపోతే స్కిట్స్ పర్ఫామ్ చేయడం అనేది చాలా కష్టం. అందులో ఫీమేల్ చాలా తక్కువ ఉన్నారు, ఆడవారు చాలా తక్కువ ఉన్నారు. మరి ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉన్నప్పటికీ కూడా మీకు సరైన ఛాన్సెస్ రాలేదు అండ్ మీరు అనుకున్న స్టేజ్కి ఈ టైంకి వెళ్ళిపోవాలి. 10 to 12 years అయింది కదా. ఒకటి గౌతమి, మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళిపోవాలి, 10 ఏళ్ళు అయిపోయింది కదా, మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళిపోవాలి 10 ఏళ్ళు. ఎంఎస్ నారాయణ గారు, కృష్ణ భగవాన్ అన్న, చాలా మంది సీనియర్ యాక్టర్స్ మనకు తెలిసి ఆ సినిమాల్లో చేశారా అని ఇప్పుడు గుర్తించే స్థాయిలో కూడా. అంటే వాళ్ళ ఒక వయసు వచ్చిన తర్వాత మనకు తెలిసింది వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు తెలుసా. మన బ్రహ్మానంద సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు. ఒక వెలుగులో వచ్చేదానికి కొంతమందికి టైం పడుతుంది. ఆ టైం ని మీరు మాట్లాడారు కాబట్టి రీచ్ అవ్వలేదని అనుకోవడం తప్పు. నన్ను అడిగితే మనకంటూ ఫోకస్ అవ్వడానికి సరైన క్యారెక్టర్ పడలేదేమో అనుకో, ఒక్క పాయింట్ చాలు గౌతమి. ఆ పాయింట్ అనేది ఎప్పుడో మనకు కరెక్ట్ తగులుద్ది, నిలబడుద్ది. అంతే అంటారు. నేను తెలియదని ఎందుకు అనుకుంటున్నారు? 10 సంవత్సరాలు చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలుసు. ఎందుకంటే మీ యాక్టింగ్ వైస్ కానివ్వండి లేకపోతే ఒక మనిషి వైస్ పర్సనల్గా పలానా వాళ్ళు చాలా బాగా చేస్తారు, చాలా మంచి ఆవిడ అని మీకు ఉంది. కానీ నేను ఏంటంటే మిమ్మల్ని చాలామంది యాక్టర్స్ ఉన్నారు, కొంతమందికి యాక్టింగ్ కూడా రాకపోయినప్పటికీ వాళ్ళు ఆ స్టేజ్లో వచ్చేసారు. మీరు ఇంత పర్ఫెక్ట్గా ఉండి మంచి సపోర్టివ్ హస్బెండ్ ఉండి ఆల్వేస్ అంటే ఒక టాలెంట్ని నేను ఎక్కడో చూద్దాం అనుకుంటా. లైక్ ఉంటుంది కదా, అరే మేము ఇష్టపడినాం నీరజ అక్క ఆ స్టేజ్లో ఉంటే ఎంత బాగుంటుంది. అండ్ ఇంచుమించుగా చాలా తక్కువ మంది ఉన్నారు మీలాగా స్పాంటేనియస్గా మీరు యాక్ట్ చేయడం కానివ్వండి, అక్కడ అప్పటికప్పుడే ఆ స్కిట్ని మీరు తీసుకొని ఆ స్లాంగ్ మార్చి ఆ యాక్సెంట్ మార్చి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంతమంది స్కిట్స్ చూసాం కానీ మీ యొక్క వాయిస్ వల్ల మీకు చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదైతే మీరు ఇప్పుడు మిస్టర్ మచ్చానే కాదు ముందు నుంచే మీరు తెలుసు. సో ఆ ఉద్దేశంతో అనుకున్నాం అనమాట, లైక్ మా నీరజ అక్క అక్కడ ఉండాలి ఎప్పటికైనాను. అండ్ మేము అప్పుడు మన నీరజ అక్క చుట్టూ తిరగాలి, అక్క ఇంటర్వ్యూ ఇవ్వక మాకు ఇవ్వక అని తిరగాలి అనేది మా కోరిక. లేదు మా ఇంటర్వ్యూ ఇవ్వక ఆ స్థాయికి వెళ్ళినా కూడా ఫోన్ చేసి అక్కడ ఇంటర్వ్యూ ఉందంటే వస్తారమ్మా. అది మీ మనసు నాకు తెలుసు, అదైతే కన్ఫర్మ్. నాకు నేను ఎవరిని అంత తిప్పుకునే రకాన్ని కూడా కాదు. ఇప్పటికీ కూడా బిజీగా ఉన్నప్పటికీ కూడా పిలవగానే మీరు వచ్చారు చూడండి, చాలా హ్యాపీ అనిపించింది నాకు. అక్క వస్తారా అనగానే వస్తానమ్మా అన్నారా, ఇంకా ఓ సూపర్ అనుకున్నా. సో మ్యాక్స్ చిన్న ఏజ్లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ వచ్చాయి. లైక్ ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, చిన్న ఏజ్లో పెళ్లి చేసేసుకున్నారు, ఏం ఐడియా లేదు, ఏం తెలియదు, జీరో అసలు జీవితం గురించి జీరో నాలెడ్జ్, అసలు ఏం తెలియనప్పుడు ఒకవైపు ప్రొఫెషన్ ఇష్టంతోనే వచ్చారు యాక్టింగ్లో కదా. సో యాక్టింగ్ ఒక ప్రొఫెషన్ వైపు, తర్వాత ఫ్యామిలీ రెండు మేనేజ్ చేయడం చాలా కష్టం. మరి ఎలా చేశారు? స్ట్రెస్ వచ్చి ఉంటుంది, ఒక్కొక్కసారి అనిపించి ఉంటుంది అబ్బా ఇవన్నీ చేసి మళ్ళీ వెళ్ళాలా సెట్కి అని. అప్పుడు మీరు ఏం చేసేవారు? ఏడ్చేదాన్ని ఒక్కోసారి. ఏంటంటే
చిన్న వయసు కదా, బయట ఈవెంట్కి వెళ్ళడం, ఆ తర్వాత నిద్ర లేకుండా ఈవెంట్లు చేయాలా, నేను చేయను, ఇదే అదంటే సుబ్బు గారు ఈ ఛాన్స్ ఎవరికి రాదు, ఈ ఛాన్స్ ఎవరికి రాదు. వన్స్ నీకు వచ్చినట్టే నీ అదృష్టం అనుకో, నీకు టాలెంట్ ఉంది. ఇప్పుడు కొంచెం బద్దకిచ్చినా చేయలేకపోయినా ఫ్యూచర్ కోల్పోతాం, అంత మించి ఏం లేదు. అంత సపోర్ట్ చేసేవాడు దొరకరు మేబీ. మిగతా వాళ్ళకి తప్పన ఉండి సపోర్ట్ చేసేవాళ్ళు లేక చాలా మంది ఆర్టిస్టులు వెనకబడిపోతాం. నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోయాను తెలియకుండా. మధ్యలో బ్రేక్ పడింది కదా? బ్రేక్ పడింది అంటే గౌతమి, మేము ఇక్కడ హైదరాబాద్ ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వలేదు. మేము నెల్లూరులో ఉండేవాళ్ళం. ఏదైనా కామెడీ షో వస్తే చేసుకునేసామా వెళ్ళిపోయాము. అంటే అవకాశాల కోసం తిరగలేదు, మేము చేస్తామని ఏ డైరెక్టర్ వెళ్ళలేదు. అవకాశాలు తిరగకపోవడం అనేది తప్పయింది. బట్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వకపోవడం కూడా తప్పయింది. ఏదన్నా ఉంటే వస్తాం, మనకు ఫోన్ చేస్తే చేస్తామని ఎట్లా ఉండేదన్నమాట. ఆ టైంలో విత్తి సత్యన్న, ఆ తర్వాత మన యాంకర్ ప్రదీప్ గారు, నేను జీటీలు షో చేసినప్పుడు మేము షో చేసి వెళ్ళిపోయిన ఒక 4 సంవత్సరాలకి మళ్ళీ హంగామా స్టార్ట్ అయ్యింది. ఫోన్ చేసిన తర్వాత వచ్చారు. ఆ టైప్ ఆఫ్కి అప్పుడే మన విత్తి సత్యన్న ఒక రేంజ్కి వచ్చేసారు. వాళ్ళు కంటిన్యూస్ గా ఉండిపోయారు కదా, ఉన్నారు. ఫీల్డ్ నమ్ముకొని వచ్చేసి మేము డ్రాప్ అయ్యాము, అక్కడ అవకాశం వస్తే వస్తున్నాము. అక్కడ మేము ఫెయిల్ అయ్యాము కానీ అందుకు వెనకబడిపోయాము. మేము అవకాశాలు రాక కాదు, మేమే వెనకబడిపోయాము. నాకు అదే అనిపించింది. ఎందుకంటే మీరు ఈ పాటికి నిజంగానే ఇంకా ప్రూవ్డ్ అయిపోయి ఉండేవారు. మధ్యలో ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళా రావడం, ఎందుకంటే ఒక పేరు వచ్చేసప్పటికి కంటిన్యూ అయిపోయి ఈ పాటికి. నేను ప్రెగ్నెంట్ చిన్న కామెడీ క్లబ్ అప్పుడే నాకు 6 months బేబీ. ఆ బేబీని తీసుకుని నేను కామెడీ క్లబ్కి వచ్చింది. డైరెక్టర్ గారు ఇక్కడ కూర్చోంటే పాపలు ఒక చిన్న టబ్లా ఉండేది, దాంట్లో కూర్చోబెట్టి యాక్టింగ్ నేను చేస్తుంటే చిచ్చు మాట్లాడుతూ లేకెళ్తాను. చాలా బాగా చూసుకున్నాను కూతుర్ని. అలా చూసుకుంటూ ఆ తర్వాత ఆ పాపను చూసుకోవడం నాకు ప్రపంచం అయిపోయింది. ఇంకా 4 ఏళ్ళు ఆ పాపకి ఇంకా ఫీడింగ్ కదా, ఇంకా వాళ్ళు దగ్గరే ఉండాలి, పాపను తీసుకుని రాకూడదు. మా అత్త వాళ్ళు బయటకు పంపించలేదు అనమాట. ఇంకా మా అత్త వాళ్ళు దగ్గర తీసుకున్నారు. అప్పటికే నన్ను వెళ్ళినప్పుడు 2 సంవత్సరాలు మా అత్త వాళ్ళ దగ్గర తీశారు. ఈ దగ్గర తీసిన తర్వాత నేను మళ్ళీ ఈ పిల్లలు కూడా చూసుకోకుండా ఆ పిల్లలు కూడా వాళ్ళకే ఇచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి ఫీల్డ్ మీద ఉంటే వాళ్ళకి నా మీద ఒపీనియన్ దెబ్బతింటుంది అని చెప్పి నేను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఫీల్డ్ ఎక్కడికి పోదాం, మనలో టాలెంట్ ఉంటే ఫీల్డ్ ఎప్పటికైనా కార్పెట్ వేస్తుంది. మనలో టాలెంట్ ఉండాలి, ఉంటే మాత్రం ఫీల్డ్ ఎప్పటికైనా రెడ్ కార్పెట్ వేస్తుంది. అట్లానే ఆలోచించి నేను ముందు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చాను. నా కూతురు ఉంది, ముందు బాబాను చూసుకోవాలి, తర్వాత ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి. తనకేంటంటే అప్పుడు క్యాటరింగ్స్ వర్క్స్ ఉండేది, ఎక్కువ తినేది గట్ల. ఆ తర్వాత ఇంకా కామెడీ షో బుక్ వస్తుంటే అరే మనం యాక్టర్స్ అయ్యింది కూడా, మనం గెలిచాం కూడా, ఆయన మనం ఎందుకు వెనకబడిపోతున్నాం, మనం అప్పుడు తక్కువ వెళ్ళిపోలేదు, అప్పుడు మనం ఎందుకు వెనకబడిపోతున్నాం అని చెప్పేసి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. ఈ మన నాటికా ప్రొడక్షన్స్ వాళ్ళే ఫోన్ చేసి మాకు టీం ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రూవ్ చేసుకున్నాం. మళ్ళీ దెబ్బ కొట్టాం అంతే. 2 సంవత్సరాలు, ఆ 2 సంవత్సరాలు కంటిన్యూగా మళ్ళీ ఎక్స్ప్రెస్ రాజా ఇచ్చారు. వాళ్ళే జ్ఞాపకం అనిల్ సార్ వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్రెస్ రాజాలు బాగా హైలైట్ అయ్యారు. ఎందుకంటే లైక్ ప్రదీప్ గారికి ఉన్న ప్లస్ కొంత అండ్ మీకు ఆల్రెడీ ఉన్న ఫ్యాన్ బేస్ కొంత. సో ప్రదీప్తో పాటు నీరజ గారు మళ్ళీ కనిపిస్తున్నారు అదే ప్లాట్ఫామ్లో, అదే స్టేజ్లో అనేసరికి నేనే చాలా చూసాను. హంగామా ఒక రేంజ్ లో లేపింది మమ్మల్ని. అవును, హంగామా అదే స్లాట్ మీద స్టార్ట్ అయిపోయిన ఒక 2 సంవత్సరాలతో మరి ఎక్స్ప్రెస్ రాజా. అప్పటికి హంగామా ద్వారా అందరూ తెలిసిపోయాయి ఈటీవీ ప్లస్ లో. ఈటీవీ ప్లస్ మళ్ళీ ఎక్స్ప్రెస్ రాజా వచ్చింది. ఇంకా దగ్గర అయ్యాం ప్రేక్షకులకి, ఆకాష్కి ఇంకా దగ్గర అయ్యాం. అవును. సో చాలా బాగా అనిపించింది నాకు. యాక్చువల్లీ బేసికలీ నేను ప్రదీప్ గారి కోసం ఏదైనా షోస్ చూస్తా. సో ఆయన షోలో మిమ్మల్ని చూసి అరే నీరజ అక్కలాగా ఉన్నారు, ఓకే బాగుంది ఇది ఏదో కాన్సెప్ట్ అని. అవును. సో స్పాంటనిటీ బాగుంటుంది కదా ప్రదీప్ గారిది. ఉదయ్ భానుక్క, తర్వాత శ్రీముఖి, మన వింధ్య గారు నాకు చాలా ఇష్టం. ఓకే. సో బెస్ట్ యాంకరింగ్ ఎవరిది అనిపించింది? ఎదురుగా నేను కూర్చోను, నా పేరు చెప్పేచ్చు కదా, నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదా. నువ్వు బెస్ట్ యాంకర్ అనుకో, ఇది పక్క పెట్టుకోండి.
అలాంటి క్రిటికల్ క్వశ్చన్స్ అడగకూడదా? ఓకే. అందరూ బెస్ట్ యాంకర్సే, అందరూ బెస్ట్ యాక్టర్సే, అందరూ బెస్ట్ యాంకర్సే. అవును. సో కరెక్ట్గా చెప్పారక్క. ఎవరి స్టైల్ వాళ్ళది, ఏ యాంకర్ వాళ్ళకి తగ్గ వాళ్ళే గ్రేట్. ఎవరిని డిఫరెన్షియేట్ చేయడానికి లేదు. యాక్టర్స్ కూడా అంతే. యాక్టర్స్ కూడా అంతే. అంతే కదా. ఎవరికి ఈయన పెద్ద సినిమా చేశారు, ఈయన పెద్ద యాక్టర్, చిన్న సినిమా చేసి లేదు. అందరూ బ్రహ్మాండమైన యాక్టర్సే. వాళ్ళకు వచ్చిన కథే వాళ్ళని లేపాల్సింది అంతే. ఇప్పుడు మా స్కిట్లు మమ్మల్ని పై స్థాయికి లేపాయి, కానీ మా తర్వాత ఉండే ఆర్టిస్టులు కాదన్నా, బ్రహ్మాండమైన కళాకారులు ఉన్నారు. ఒక్కోసారి వాళ్ళు ఇప్పుడు జబర్దస్త్ అది గారే అని కాదు, మిగతా వాళ్ళు కూడా బాగా చేస్తారు. కానీ వాళ్ళకి వచ్చే పంచులు, ఆ స్కిట్లు ఎంచుకోవడంలోనే ఉంది. మన బాహుబలి ఒకటే సినిమా, మిగతా ఈ సినిమాలు అన్నీ అంతే అంతే. కరెక్టే, అబ్సల్యూట్లీ. కథను బట్టి అంతే, సీరియస్లీ కరెక్టే. సో బేసికలీ ఏంటంటే మీరు ఆల్రెడీ స్టేజ్ షోస్ చాలా చేశారు, అదిరింది, హంగామా, ఎక్స్ప్రెస్ రాజా, అండ్ సీరియల్స్ కూడా చేస్తున్నారు. సో ఈ రెండింటి మధ్యలో మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? ఇక్కడ వర్క్ చేస్తే ఎలా ఉంది, అక్కడ వర్క్ చేస్తే ఎలా ఉందని ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? డిఫరెన్స్ అంటే ఒకటి, మనం సీరియల్స్ దగ్గరికి వెళ్ళిపోతే నాకు ఏమీ తోచదు, ఇలా కూర్చోంటాను. మన రోల్ వస్తేనే అక్కడ పోయి చేయాలి. గుంపులు ఏం కనపడదు. కామెడీ షోకి వచ్చేసరికి ఆ టీం ఒకటి రిహార్సల్ అవుతుంటుంది, ఈ టీం ఒకటి రిహార్సల్ అవుతుంది. ఇక్కడే ఎంజాయ్మెంట్ అసలే ఆ లైఫ్ ఉండి ఇక్కడికి వెళ్తే ఎలా ఉంటుందంటే, నేను అక్కడ ఉండి వచ్చేది కదా, నాకేం అదగదు, ఓవర్ పడుతుంది. మన వస్తున్నా వచ్చేసేవా ఇలా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ డబ్బింగ్ ఉంటుంది. ఇది ఆంధ్ర మైక్ తో పోటీగా చేస్తూ ఉంటే కామెడీ షోలు అబ్బా ఎందుకు లేదు, జడ్జిని మెప్పించడం కోసం రిహార్సల్స్ అయిపోయి ఆ తర్వాత ఈడేలే కదా ఆడలే. నాకు కామెడీ షోలు చాలా ఇష్టం. మీరు చేస్తున్న కూడా కామెడీ షోస్ చాలా బాగుంటాయి. ఐ మీన్ స్టాండప్ కామెడీ చాలా కష్టం నిజం చెప్పాలంటే. ఆ టైమింగ్ అది ప్రాపర్గా రాకపోతే, జనాల్లోకి వెళ్ళకపోతే ఫెయిల్ అయిపోతుంది. సో మరి మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా ఎప్పటికప్పుడు? ఇలా చేయాలి, నేను ఇలా మాడ్యులేట్ చేసుకోవాలి, పలానా యాక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎప్పుడైనా చేయడం జరిగిందా? లేదు. నాకున్న ఇతనిలాగా చేయాలి, శకుంతలమ్మలాగా మనము చేయాలని అనుకున్నానే తప్ప నేను ఆవిడలాగే చేయాలి అన్నది మాత్రం లేదు. అవును, ఎక్కడ ఆవిడలాగా డేర్గా చేయాలి అలా అనుకున్నానే, కానీ ఆ శకుంతలమ్మ మాడ్యులేషన్లోనే చేయాలి ఫాలో అవుతామే, కానీ బట్ ఆవిడలాగే చేయాలని అనుకో. కాపీ చేయము. నేనైతే నా వర్షనే చూపించాలనుకునేదాన్ని. నేను ఎలా చేస్తాను బాగా ధైర్యంగా చెప్పడం, కానీ రౌడీతనంగా ఎక్కువ ఉంటది మాకు. పోరా ఏంట్రా ఇలా ఉంటది మన డైలాగులు అంతా. ఇలాగే మా వాళ్ళు చూపించాను. నేను శాంతంగా కూడా చేస్తాను, బట్ నాకు అవ్వట్లేదేమో. అంటే ఆ వాయిస్ కి అవ్వట్లేదేమో. ఫేస్ కి ట్రై చేస్తే అవుతారు, కానీ ఆ వాయిస్ కి సెట్ అవ్వట్లేదేమో. కామెడీ రోల్స్ కన్నా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్ని బాగా చేస్తాను. ఎప్పుడైనా వాయిస్ కోసం ఎవరైనా మీకు మైక్ కూడా అక్కర్లేదండి అని అన్నారా? ఆయన అంటాడు అదే గొడవ మా ఇంట్లో తెలుసా, చిన్నగా మాట్లాడే అని అంటాడు. సుబ్బు ఎక్కడా అంటే నేను ఈ రూమ్ లోనే ఉన్నాను, తగ్గించి ఏంటి చిన్నగా మాట్లాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇందాక వచ్చేటప్పుడు కూడా మైక్ ఏమన్నా కావాలా ఏదో అడిగారు. ఏంటి నాన్న మైక్ కూడా అవసరం లేదండి, మెల్లగా. సూపర్. సో పిల్లలు థర్డ్ క్లాస్ చదువుతున్నారు పాప? థర్డ్ క్లాస్. ఓకే, థర్డ్ క్లాస్. అండ్ చిన్న పాప ఫస్ట్ క్లాస్. వేద పూజిత వచ్చి పెద్దమ్మాయి, తను థర్డ్ క్లాస్. వేద పూజిత వచ్చి చిన్నమ్మాయి, తను ఫస్ట్ క్లాస్. ఓకే. సో పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయడానికి ఎప్పుడైనా వెళ్ళడం అవి జరిగిందా? వెళ్తాను. పక్కన అప్పుడు చాలా మంది గుర్తుపెట్టి నీరజ గారు అని అన్నాం. మేమున్న ఏరియాలో నన్ను కానీ సుబ్బు గారు కానీ అందరూ బాగా గుర్తుపడతారు. లైక్ అందరు ఫ్రెండ్స్ లానే ఉంటారు మేము ఉన్న ఏరియా. అంటే నేను ఒక యాక్టర్ లాగా నన్ను అలా చూడరు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా నిద్ర లేచి ఇక్కడ చక్కగా స్కూల్కి వెళ్తాను, కూరగాయలు తెచ్చుకుంటాను, అన్ని నార్మల్ లైఫ్ స్టైల్ అమ్మా. మధ్య తరగతి కుటుంబం కాబట్టి నార్మల్ లైఫ్ స్టైల్. నేను ఎక్కడ సూపర్. మరి అదిరింది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, షూట్స్ కంటిన్యూ అవుతున్నాయా? ఎలా అనిపిస్తుంది అదిరింది షూట్స్? రొటీన్గా మీకు ఏమైనా అనిపిస్తుందా? ఆల్రెడీ చేసినవే కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుందని అనిపిస్తుందా, లేకపోతే బాగుందా ప్లాట్ఫామ్? అక్కడ ప్లాట్ఫామ్ సూపర్. అసలు ఇది అయిపోయిన తర్వాత, హంగామా, ఎక్స్ప్రెస్ రాజా అయిపోయిన తర్వాత
ఇంకో ప్లాట్ఫామ్ దొరికితే బెటర్ అని అనుకుంటాను కానీ దాంతో దీన్ని కంపేర్ చేయము, దీంతో దాన్ని కంపేర్ చేయము. ఈ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటని నిరూపించుకోవడం తప్పితే దానికి దీనికి పోటీలు ఉండవు. అవును, ఆర్టిస్టులు అలా చూడలేము. ఆ షోకి ఈ షోకి కంపేర్, ఒక ప్రేక్షకుడు చూస్తాడు, ప్రేక్షకుడికి ఆ షోకి ఈ షోకి కంపేర్ చేస్తారు. బట్ మేమేంటంటే ఈ ప్లాట్ఫామ్ మీద మనం ఏంటి, ఇక్కడ ఏం కొత్తగా చూపించాలి, ఇక్కడ ఏం కొత్త వర్షన్ చేయాలి, ఇలా ఆలోచిస్తామే తప్ప అమ్మ ఆ ప్లాట్ఫామ్ లో చేసాము, ఈ ప్లాట్ఫామ్ ఇది చిన్నది అది పెద్ద, ఇవేమి ఉండవు ఆర్టిస్టులకి. అక్కడ చేసే ఆర్టిస్టులైనా ఇక్కడ చేసే ఆర్టిస్టులైనా ఇక్కడ మనకు ఛాన్స్ వచ్చింది నిరూపించుకోవాలా, ఇక్కడ వేరే కొత్తగా ఏదైనా చేయాలా, ఇలాంటివే ఉంటాయి ఆలోచన. సూపర్. సో మరి జబర్దస్త్లో కూడా కొన్ని రోజులు మీరు షూట్ కాదు, రిహార్సల్కి వెళ్ళి ఆ తర్వాత డ్రాప్ అయిన రోజులు ఉన్నాయంట. వాట్ హ్యాపెండ్? లైక్ జనరలీ ఫీమేల్స్ని తీసుకోరు కదా జబర్దస్త్లో. ఫిమేల్స్ని తీసుకోరంటే నేను కొన్ని విషయాలు అక్కడ హట్ అయ్యాను. ఎందుకంటే ఆల్రెడీ సత్య చేస్తుంది, చంద్ర అన్న దాంట్లో, రోహిణి చేస్తుంది. బట్ నేను వెళ్ళిన తర్వాత అప్పటికి నేను తెలిసి కూడా నన్ను తీసుకోలే. నా విశ్వాన్నతో నేను ఆల్రెడీ ఒక 3 days మా హస్బెండ్ నేను శ్రీను అన్న 3 days రిహార్సల్స్ అయ్యాయి. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. బట్ ఎందుకు వెళ్ళిన తర్వాత వద్దన్నారు. నేను ఒకసారి ఏడ్చి వెనక్కి వచ్చేసాను. సత్య నాకు అప్పుడు కొంచెం ఇగో ఇట్లా అనింది అనమాట. హట్ అయ్యారు. బాగా హట్ అయ్యారు. సత్య చేస్తుంది, రోహిణి చేస్తుంది, ఆబ్వియస్లీ ఉంటుంది, నన్నైతే పిలవలేదు అంటే వాళ్ళలాగా నేను చేయలేనా అంటే వాళ్ళే నన్ను పొగుడతారు. నేను అనకూడదు అంటే స్పాంటానిటీకి మీరు బాగా చేస్తారు అక్క, వాళ్ళు కూడా నాకు అక్కనే పిలుస్తారు, అక్క బాగా చేస్తావు అక్క, నువ్వు మా బంగారం, అట్లా ఇట్లా మాట్లాడతారు. అరే నేను వీళ్ళతో పోటీగా చేయగలిగి కూడా వాళ్ళకి అవకాశం వచ్చి అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫీల్ అయ్యాను. బ్యాక్ వచ్చేసి ఇంటికి వెళ్ళి మాత్రం ఒక 2 రోజులు ఏదో తెలియని బాధ కొట్టుకుంటారు, అవకాశం ఇలాగే బాధపడేదాన్ని. అప్పటికి అడిగాను నేను అడగలేదని ఒక టీంలో చెప్పమను. జబర్దస్త్లో ప్రతి టీంలో అడిగాను, అన్న అవకాశం ఉంటే ఇవ్వండి, అన్న అవకాశం ఉంటే ఇవ్వండి. వాళ్ళు పట్టించుకోలే. పబ్లిక్ చెప్తున్నా నేను, వాళ్ళు పట్టించుకోలే. సరే ఎందుకు వెనక్కి వచ్చేసాను. ఆ ప్లాట్ఫామ్ పోయిన తర్వాత నాకు అదిరిందులో మళ్ళీ అవకాశం వచ్చింది. సూపర్గా వచ్చింది. సూపర్గా ఆర్పిఆర్ని పిలిచారు ఫోన్ చేసి, అన్న ఇప్పుడు నా అవకాశం ఉంటే చెప్పండి అన్న అంటే ఆర్పిఆర్ని పిలిచారు. మా హస్బెండ్కి నన్ను శ్రీను అన్న ముగ్గురిని పిలిచారు. ఫర్దర్గా ఇప్పుడు ఆర్పిఆర్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత అదిరిందులో మూవీ చేస్తున్నారు అన్న ఇప్పుడు డైరెక్షన్. సూపర్. మనం ఇంకేం అనలేము. అదిరిందులో కొంచెం డ్రాప్ అవుతున్నాను అని అన్నారు. బట్ ఇప్పుడు ఆయన మూవీ చేస్తున్నారని చెప్పారు. ఓకే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి నేను టీం తీసుకోవడమా, మా హస్బెండ్ మేము కలిసి ఒక టీం తీసుకోవడమా అదిరిందులోనా, లేకపోతే ఇంకెవరితో టీం చేయడం అనేది ఇంకా ప్లాన్ చేసుకోలేదు. దాని గురించి అన్నని అడుగుతున్నాను, మీరు రావచ్చు కదా. ఎలా ఉంటుంది ఆర్పి గారితో వర్క్ చేసేటప్పుడు? బాగుంటుంది అన్న. నేను మొన్న ఇంటర్వ్యూలు కూడా చెప్పాను, మొండోడని. నిజంగా మా అన్న మొండోడు ఎట్లా అంటే ఇది చెయ్యాలి అని శాసనంలాగా అనుకుంటాడు, ఏదో శివగామి గారు ఈ స్కిట్ ఇలా రావాలి అని అంటే అది అలా వచ్చేదాకా దాన్ని వదిలిపెట్టాడు. అది నేను మొన్న చెప్పింది అనుకుంటాను, నిక్కచ్చిగా ఉంటారు ఆయన. బాగా ఇది ఇలాగే చేయాలంటే అలా వచ్చిందాక దాన్ని పిక్కొని ఇలా వచ్చిందాక చెప్తాడు అనమాట. సూపర్. సో పర్ఫెక్ట్గా ఉంటారు. అయితే ఇప్పుడు మూవీ చేస్తున్నారు కాబట్టి ఆపర్చునిటీ అటువైపు నుంచి అయినా రావచ్చేమో మీకు. రావాలి. అండ్ ఇంకోటి కూడా నేను విన్నా, లైక్ పుష్పలో మీకు ఛాన్స్ వచ్చి మన ప్రసాద్ బెహ్రా మిస్టర్ మచ్చా లాక్డౌన్ లో అన్నాను కదా, షార్ట్ ఫిల్మ్ చేశాను. నేనే షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తానని, కొత్తగా వచ్చానని, టిక్ టాక్ స్టార్ అని కొంతమంది అంటున్నారు. అరే ఎప్పటి నుంచో ఉన్నారు, పాత్ర ఎప్పటి నుంచో ఉన్నాను, మీరు యూట్యూబ్ లో చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే అతను నాకు చెప్పాడు, ఓ అక్క మీకు మీ యాస అది చూసి 2 ఎపిసోడ్లకే పుష్ప మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ మీ ఫోన్ నంబర్ అడిగారట, బట్ ఒక చిన్న రోల్ అట్ట నాకు చెప్పారు. బట్ నాకు ఇంకా ఫోన్ రాలే. తను ఫోన్ చేసి చెప్పాడు, ఈ లాక్డౌన్స్ అయిపోయిన తర్వాత మేబీ వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. వస్తుంది. అండ్ మూవీస్లో ఫర్దర్గా ఏమైనా మూవీస్ చేస్తారా ఇప్పుడు?
రీసెంట్ గా లాక్డౌన్ కి ముందు సముద్రపురం అని మా నెల్లూరు వాళ్ళు తీశారు. దాంట్లో టిక్ టాక్ పిచ్చావాడిగా చేశారు అనమాట. నిద్ర వేస్తే టిక్ టాక్ పిచ్చి. నా క్యారెక్టర్ చెప్తున్నాను, ఏం చేశానని చెప్పాను, సినిమాలో చూడాలి కదా. మా హస్బెండ్ నాకు సుబ్బు గారు నా హస్బెండ్ గానే చేశారు. అందులో ఆయన ఒక ఆట ఆడుకుంటారు అనమాట టిక్ టాక్ పిచ్చి. జనరల్లీ ఆడలేరు కానీ టిక్ టాక్ అదే ఆ మూవీలో ఆడడం జరిగిందనమాట. సో ఇంట్లో అంటే జనరలీ హస్బెండ్ వైఫ్ ఒకే ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా లైక్ ఇద్దరికి చిన్న చిన్న క్లాషెస్ వస్తాయి. ఎక్కడో చిన్న ఈగో హర్ట్ అవడం, గిల్టీనెస్ ఏమైనా ఉంటూ ఈగో చిన్నది వస్తాయి కదా క్లాషెస్. అలాంటి మూమెంట్ ఎప్పుడైనా సుబ్బు గారితో జరిగిందా? సుబ్బు గారితో ఒకరి వల్ల మేము హట్ అయ్యే కానీ మా ఇద్దరి వల్ల మేము హట్ అయ్యే రోజులు లేవు. మేము ఇద్దరం ఒకే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి. అందులో లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మేము లవ్ చేసుకోవడం మొదలు పెట్టాం. లవ్ చేసుకొని కాదు, మ్యారేజ్ చేసుకున్నాం. త్వరగా అయిపోయింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మేము లవ్ చేసుకోవడం మొదలు పెట్టాం. ఆయన ఏంటంటే నన్ను ఒక చిన్నపిల్లలాగే చూడడం అలవాటు అతనికి. ఏంటి ఈ అమ్మాయికి ఏం తెలియదు, ఈ అమ్మాయికి ఏం తెలియదు, మనమే ఉండి చూసుకోలేదు. మొదటి నుంచి కూడా నాకు నిజంగా ఏం తెలియదు ఈ ఫీల్డ్లో ఎలా నడవాలి ఏంటి, ఇదంతా మెలకువలు చెప్పింది చేసుకుంటానే కాబట్టి తను చెప్పిన వేరే నేను వెళ్తాను కదా. నేను మా క్లాష్ అనేది రాలా. ప్రతి దగ్గర తను ఉన్నారు. ఇంకా మా గొడవలు ఎక్కడ వస్తాయి అంతే. ప్రతి కామెడీ షోలో మా సుబ్బు గారు లేకుండా నేను వెళ్ళి షూటింగ్సే లేవు. ఇప్పుడు వచ్చిన సీరియల్స్ తప్పితే ఆ సీరియల్స్ కూడా తను నన్ను వచ్చి వదిలిపెడతారు. లేదంటే ఆయన రాలేని పక్షంలో కార్లో వెళ్ళిపోయి వస్తాను RFCకి. మా క్లాషెస్ ఆ గొడవలు రాలా, ఇగో ప్రాబ్లమ్స్ రాలా. స్కిట్ చేస్తే అతనే రైటర్ మా స్కిట్ లో. అతను చెప్పింది చేస్తున్నాం, ఇంక ఈగో దెబ్బతిండాలు లేదు. అందులో వైఫ్ ని ఏం చెప్పినా చేస్తాం అక్కడ. ఇంక ప్రాబ్లం ఏం రాదు. మీ ఇద్దరిలో ఎవరు డామినేటెడ్ ఏం లేదు చెప్పాలి, ఇది నిజం తెలియాలి. ఇంట్లో నీరజ అక్క డామినేట్ చేస్తారా, సుబ్బు గారు డామినేట్ చేస్తారా? మమ్మల్ని ఇద్దరు మా పిల్లలు డామినేట్ చేస్తారు. ఇది బాగుంది. ఇలాంటి ఆన్సర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మా చిన్న కూతురు ఉంది పండు పూజిత, అది మా ఇంట్లో శివగామిని. అవునా? మా ఆయన కట్టప్ప. చెప్పు తల్లి, నిజం తెలుసా? అయితే మీరు ఏదైనా చేపించాలంటే సుబ్బు గారితో, నేను ఏదైనా చేపించాలంటే ముందు మా చిన్న పాపకి ఏదైనా చెప్పాలన్నమాట. నేనంటే మా చిన్న పాప శాసించిందంటే మా సుబ్బు గారు కట్టప్ప అంది. చెప్తా తల్లి, అదన్నమాట సంగతి. బెదిరిస్తుంది బాగా. ఎప్పుడైనా ఏదైనా ఒప్పించాలి సుబ్బు గారితో అంటే వాళ్ళ చిన్నమ్మాయికి చెప్పండి. నన్ను అడిగితే లాభం లేదు. నా చిన్న అంటే డామినేషన్ సుబ్బు గారే అర్థం అయిపోయింది అక్కడ, అంతేనా? కాకపోతే ఆయన చెప్పింది మీరు ఫాలో అవుతారు కాబట్టి డామినేషన్ సుబ్బు గారు. అన్నీ ఆయనకి తెలుసమ్మా. నాకు నేను కష్టాలు పడ్డాను అన్ని తెలిసానే కానీ సంపాదించడం పెట్టుకోవడం ఎంత దాచిపెట్టుకోవడం ఆయనకి ఇంకా బాగా తెలుసు. మీకన్నా బాగా ఐడియా ఉంది కాబట్టి ఇంకా ఆయన మీద అన్నీ వదిలేస్తారు. ఇంకెందుకు నేను చూసుకోవడం, ఆయన చూసుకుంటున్నారులే అని. ఓకే అక్క, చాలా మాట్లాడుకున్నాం, చాలా తెలుసుకున్నాం, నీ గురించి చాలా తెలిసాయి. సో మీకు ఇప్పుడు ఒక చిన్న ఏంటి గేమ్ అనమాట. సో గేమ్ అంటే ఇంక కష్టపెట్టాను నేను మీకు, మీరు అస్సలు కంగారు పడక్కర్లేదు. ఒక ఫోటో చూపిస్తా. ఎలానో ఇండస్ట్రీ ఎప్పటి నుంచో అన్నీ తెలిసే ఉన్నాయి ఆల్రెడీ. సో ఒక హీరో ఫోటో ఉంటుంది, అది నేను రివర్స్లో చూపిస్తాను. అందరు కళ్ళు ముక్కు చూపిస్తారు, నేను రివర్స్లో చూపిస్తా. మీరు వంకర తిరగక్కర్లేదు, అట్లే చూసి చెప్పాలి. మీరు వంకర తిరగద్దు, ఇలా చూస్తే అట్లా చూడకూడదు, స్ట్రైట్గా చూసి చెప్పాలి. ఆ హీరో ఎవరో గెస్ట్ చేసి చెప్పాలక్క. ఓకేనా? రెడీయా? ట్రై కాదు, ఈజీగా చెప్పేస్తారు అనుకుంటున్నాను. మీరు టర్న్ అవ్వద్దు, మీరు టర్న్ అవ్వకూడదు. రూల్స్ టర్న్ అవ్వకుండా అక్క స్ట్రైట్గా ఉండాలి మీరు. ఏంటబ్బా ఇదే? గెస్ చేయండి. ఇప్పుడు అస్సలైనది బయటకు వస్తుంది అనమాట అక్క దగ్గర నుంచి. ఓకేనా? ఉండండి, ముందు ఇట్లా. కమాన్ అక్క, మీరు చేయగలరు, మీరు చెయ్యగలరు. నేను హింట్ ఇస్తా, మీరు అస్సలు కంగారు పడద్దు. సో ఈ మధ్య బాగా క్రేజ్ వచ్చిన ఒక హీరో, బాగా క్రేజ్ వచ్చేసింది ఆయనకి. బాగా క్రేజ్ వచ్చిన హీరో, పాట కూడా పాడేశారు ఒక సినిమాలో. ఈ మధ్య క్రేజ్ వచ్చింది. వాళ్ళందరూ సీనియర్స్, వాళ్ళని మనం యాడ్ చేయలేం. సీనియర్స్ వాళ్ళు తోపులు. ఈయన రీసెంట్గా ఒక మూవీతో పేరు తెచ్చుకొని ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయారు. బాలీవుడ్లో కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, బాలీవుడ్ మూవీకి కూడా వెళ్ళిపోతున్నారు ఆయన ఇప్పుడు. తిప్పేనా? రెండో క్వశ్చన్ కూడా ఉంది, తిప్పేనా?
విజయ్ దేవరకొండ, దిస్ ఇస్ ఆర్ వీడియో. దేవరకొండ దేవరకొండ అదే మీ బంగారాన్ని మీరు ఎలా మర్చిపోయారబ్బా? అసలు ఇలా తిప్పితే ఎలా కనబడుతున్నాడు సార్, ఏంటో అసలు తేడా కనబడుతున్నాడు. ఇదే గెస్ట్ చేసాం మేము. సరే నెక్స్ట్ ఫోటో ఓకేనా? రెడీనా అక్క? రెడీ. ఈసారి కరెక్ట్ చెప్పాను. ఈసారి మీరు చెప్పేస్తారు అని అనుకుంటున్నా. అల్లు అర్జున్. అరే రే గెస్ అసలు నా ఫేస్బుక్ లో కూడా నేను ఆయన ఫాలో అవుతాను. ఓ అదే జరిగింది. పెడతాను. లేకపోతే పుష్ప గురించి హింట్ ఇద్దాం అనుకున్నాను నేను మీకు. సో 2 ఫొటోస్ పెట్టాం. ఫస్ట్ ఫోటో మిస్ అయింది, బట్ సెకండ్ ఫోటోకి కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు అక్క. మీరు సూపర్. అల్లు అర్జున్ గారు ఇష్టం. Yes. రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు నేను ఫాలో అవుతుంటాను. అప్పుడు రోజుకు డీప్ అయిన అల్లు అర్జున్ గారు పెడతాను. అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు కోసం చెప్పడం కాదు, అంటే జనరల్గా నాకు ఇష్టం ఆయన. అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు. ఓకే, సో ముగ్గురు డిఫరెంట్ అసలు, కానీ ముగ్గురు కూల్గానే ఉంటారు కదా సెట్స్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాడమే మీరు. కష్టపెట్టను, చాలా సింపుల్గా క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పేయాలి. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం. నిద్ర ఇష్టమా, ఫుడ్ ఇష్టమా? నిద్ర ఇష్టం. పడుకుంటా. నాకు నిద్రపోవడం అంటే బాగా ఇష్టం. మీ ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీనా? అన్ని మూవీస్ ఇష్టం నాకు, ఫలానా ఏం లేదు. అంటే పర్టికులర్గా హార్ట్ టచింగ్ పాతదైనా సరే ఏదైనా ఈ మూవీ అంటే పిచ్చి నాకు అని ఉంటాయి కదా కొన్ని. ఎక్కువ సార్లు చూసింది వచ్చేసి మాతృదేవ భవ చూసాను. మాతృదేవ భవ. ఏడుస్తూ సినిమాలు చూడడం బాగా ఇష్టం. మీరు సినిమాలు చూసి ఏడుస్తారా? ఏడుస్తానే బాబు, నిజం. యాక్టర్ అనేది కానీ లైక్ సీరియల్స్ లో కూడా చిన్న సన్నివేశం గట్టి ఏడిపిస్తుంటే నాకు ఏడిపిస్తుంది నిజంగా. అనుకోవాలి అప్పుడు. నేను అప్పుడు ఒక యాక్టర్ గా చూడను, ప్రేక్షకులాగా చూస్తాను. ఓకే, ఒక యాక్టర్ అయినప్పటికీ కూడా సినిమా చూసేటప్పుడు ఒక ఆడియన్స్ గానే చూసి ఏడుస్తారు అనమాట. సో మాతృదేవోభవ చూసి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి, గుర్తుపెట్టుకున్నా. అయితే సెంటిమెంటల్ మా అక్క. ఓకే, సో మీకు ఇన్స్పైర్ చేసిన వాళ్ళ పేరు ఎవరైనా, ఇన్స్పిరేషన్గా మీరు ఎవరినైనా తీసుకుంటే ఎవరిని తీసుకుంటారు ఫీల్డ్లో? ఇన్స్పిరేషన్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. సూపర్. ఎందుకంటే ఆయన ఇలా పట్టుకోవడం వల్లే ఆయన అక్క వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర నుంచి, హీరోస్ దగ్గర నుంచి, తమ్ముళ్ళ దగ్గర నుంచి అందరూ నిలబడ్డారు. ఆయనకి మించిన ఇన్స్పిరేషన్స్ పడలే నన్ను అడిగితే. అందరు ఫ్యామిలీ మిగతా వాళ్ళకి కొడుకులు కూతుర్లు వచ్చారేమో కానీ ఆయన కష్టపడి వచ్చారు. అవును, కష్టపడి వచ్చారు. ఆయన నమ్ముకుని ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ కొడుకులు కానీ మిగతా వాళ్ళంతా వచ్చారు, కానీ ఆయన అప్పుడు మాత్రం ఏ సపోర్ట్ లేకుండా వచ్చారు. అవును, కరెక్ట్. చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళల్లో ఆయన ఉంటారు. అవును, సూపర్. సో సుబ్రహ్మణ్యం గారిలో మీకు నచ్చింది కాదు, నచ్చనిది? నచ్చింది మొహమాటం. బాగా మొహమాట పడతారా? బయట వాళ్ళ దగ్గర ఏదన్నా మనం చెప్పాలనుకుంది కూడా చెప్పడు. అవునా? అంటాను ఆ మొహమాటం మన జీవితాన్ని అర్థం చేస్తుందేమో, ఎందుకు చెప్పేసి అంటాను. బట్ ఆయన ఎందుకు చెప్పడం నాకు అర్థం కాదు. కొన్నిసార్లు ఆయన చెప్పకపోవడం కూడా మంచిగా అనిపిస్తుంది. ఏదన్నా క్లాస్ వచ్చిన సమయాలు కూడా సుబ్బు మనం చెప్పాలనుకుని చెప్పేస్తే మొహమాటం లేకుండా మనకి అయ్యంటే వద్దమ్మా, వాళ్ళు హర్ట్ అయితే ఇంకెక్కడన్నా మొదలు పెడతారు, మనకి ఎందుకు తెలిసిన విషయం కదా చెప్పచ్చు కదా అంటారు. మొహమాటం కలిగిపోతారు. ఆ మొహమాటం. ఓకే, సూపర్. సో మీరు ఫుడ్ బాగా ప్రిపేర్ చేస్తారంట. మరి సుబ్బు గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆలూ ఫ్రై. నాకు ఇష్టమే. నేను వచ్చేస్తా అక్క, మీరు చేసి పెట్టండి, నేను తింటా. ఆయన ఏమంటాడంటే కమ్మగా రసం, ఇక మీ మాటలు చదువుతాడు, కమ్మగా రసం పెట్టుకోండి, ఆలూ ఫ్రై చేసి పెట్టు, ఇవి 2 ఫాలో. సూపర్ అసలు నోటి నుండి వాటర్ వచ్చేస్తుంది నాకు. మీరు అలా చెప్తుంటే సుబ్బు గారు ఇంకెలా చెప్తారో, నేను ఇక్కడే కూర్చొని అని కూర్చోవాలేమో. ఓకే, సో మీ పేరెంట్స్ని, అంటే లవ్ మ్యారేజ్ కదా వదిలేసి వచ్చినప్పుడు మీ పేరెంట్స్ని ఎప్పుడైనా బాగా మిస్ అయ్యేడ్చిన రోజులు ఉన్నాయా? రోజే ఏడ్చుంటారు. తను లేకపోతే, తన సపోర్ట్ లేకపోతే, మేబీ అంత ప్రేమించే వ్యక్తి పక్కన లేకపోతే, నిజంగా ప్రేమిస్తున్నాం అని చెప్పేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోవడమే కాదు, ఆ అమ్మాయిని ఒక అమ్మలాగా మరిపి చూసుకోగలిగితే అమ్మాయి చాలా బాగా చూసుకుంటారు. తర్వాత ఏ మాత్రం మా అమ్మాయి బెటరు, ఇతని దగ్గర మనం నిలవలేము అనిపించిందంటే
అలాంటివే లవ్ ఫెయిల్యూర్స్ అయ్యేది. ఊరికే అమ్మాయిని అర్థం చేసుకోలేక, లేకపోతే ఈ అబ్బాయి తన అర్థం చేసుకోలేక, నేను ఏడ్చినప్పుడల్లా నేనంటే ఇష్టం లేదు, ఎందుకు ఏడుస్తామని తను అడిగేది కాదు. ఈ అమ్మాయి ఉమ్మడి కుటుంబంలో వచ్చింది కదా, అక్కలు చెల్లెళ్ళు ఉండేవాళ్ళు కదా, అందరినీ మిస్ అవుతుందని ఇలా అర్థం చేసుకునేవాడు. ఎందుకమ్మా నన్ను డైవర్ట్ చేసేసేవాడు, వెంటనే డైవర్ట్ చేసేసి అలా వెళ్ళిపోదు, గుళ్ళకి గోపురాలకి తిప్పేవాడు బాగా. సూపర్ సూపర్, అసలు బాగా కేరింగ్ అనమాట. సూపర్. సో మీరు యాక్ట్రెస్ కాకపోయి ఉంటే, ఇంత మంచి యాక్టింగ్ ఫీల్డ్లో ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు, ఇన్ కేస్ యాక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు? నేనా ఏమయ్యేవారు అంటే ఇన్ కేస్ యాక్టింగ్ కాకుండా ఉండుంటే మీరు ఏం చేసేవారు, ఏమయ్యేవారు? ఏమో భగవంతుడు ఏం నా మొహాలు అప్పుడు ఏమో రాసి ఉండేవాడు. నాకు ఇది ఇలా నేను అవుతాను అనేది నాకు మైండ్లో లేదు. యాక్టింగ్ పిచ్ ఉంటే జనరల్లీ చదువు మీద కూడా ఇంట్రెస్ట్ రాదంటారు. మరి మీరు బాగా చదువుకునేవారు అప్పుడులో? నా బొంత నేను చదివిన 10th క్లాస్ అంటే 10th వరకు బాగానే వెళ్ళిందా? ఓకే. సో 6th నుంచి 10th వరకు మా నాన్నగారు హార్ట్ అటాక్ చనిపోయారు కదా. నాన్నగారు చనిపోయే ముందే మాకన్నా మా నాన్నగారు తెలుసు, 6th వరకు ఉన్నారు కాబట్టి కొంచెం 11 years 12 years ఉంటాయి కాబట్టి. బట్ మా చెల్లికి అయితే 6 months బేబీ మా చెల్లి. మా ఫాదర్ ఎలా ఉంటారో కూడా తెలియదు. నేను ఏడ్చినప్పుడు, అది నాన్న మిస్ అవుతున్నా నేను ఏడ్చినప్పుడు, అది ఇంకా ముందు ఎంత ఏడవాలా అనిపిస్తుంది, ఇంకా ఎంత నాకు నా బెస్ట్ డార్లింగ్ ఎవరైనా ఉంది అని అంటే నా చెల్లి చాలా ఇష్టం. మా అమ్మ కన్నా కూడా ఎక్కువ ఇష్టపడతాను. దానికి కూడా నేను అంతే, ఏదైనా చిన్నది చీమ అలా వెళ్ళింది నేను మమత, మా చెల్లి పేరు మమత, మా అక్క పేరు సుప్రజ. సుప్రజ, నీరజ, మమత. మధ్యలో తమ్ముడు ఉండేవాడు. తమ్ముడికి కరెక్ట్ గా 9 years రాగానే 19 years 4 years అప్పుడే మెదడు వాపు జబ్బు అనేది ఇప్పుడు కొత్తగా వస్తుంది. అది అటాక్ అయింది. అది అటాక్ అవడం వల్ల 19 years వరకు అబ్బాయికి ఒక్కొక్క అవయవం చెడిపోతూ వచ్చింది. 19 years రావడం, అబ్బాయి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మా నాన్న మానసికంగా కుంగిపోయాడు. మా నాన్న ఈ జబ్బు రావడం మా తమ్ముడికి మానసికంగా కుంగిపోతూ వచ్చాడు. మా నాన్న ముందు చనిపోయారు, మా అమ్మ మా తమ్ముడి కన్నా కూడా. తర్వాత మా తమ్ముడు చనిపోయారు. మా ఇంట్లో మా అమ్మ ఒక్కటే మా ఫ్యామిలీని రన్ చేసింది అనమాట. బాగా కష్టపడి. మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారంటే లైఫ్ ని డేర్గా నడపాలి, నిజాయితీగా బతకాలని నేర్పించింది మాత్రం మా అమ్మ. ఆవిడే ఫస్ట్ హీరోయిన్, ఆవిడే. సూపర్ సూపర్, నిజంగా సూపర్. సో జనరలీ మనం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటాం. సో సారీయా, చుడీదాసా, వెస్ట్రన్ అవుట్ఫిట్సా? నేనా సారీ ఎక్కువ ఇష్టపడతాను. ఇప్పుడు ఇలా వేసుకున్నాననే కానీ సారీస్ ఎక్కువ ఇష్టపడతాను. చుడీదాస్ ఎక్కువ ఇష్టం. చుడీదాస్ బాగా ఇష్టం. చుడీదాస్ ఎక్కువ. సూపర్. సో ఫేవరెట్ కలర్ ఏంటి? నాకు పింక్. పింక్ చాలా ఇష్టం. పింక్ అంటే అమ్మాయిలందరికీ పింక్ ఇష్టం కదా, మరి నాకేంటి బ్లాక్ ఇష్టం? క్రేజీ యూనో. వైట్. పింక్ అండ్ వైట్. పింక్ అండ్ వైట్. వైట్ కూడా బాగా ఇష్టపడతాను. అయ్యో, పొద్దున నేను అదే కలర్ డ్రెస్ వేసుకున్నాను, మార్చేసాను. కాకపోతే అది వేసుకొని ఉంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవారేమో నీరజ అక్క కదా. మిస్ అయిపోయింది అక్క. పర్లేదు, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి అక్క ఎదురుగా పింక్ అండ్ వైట్ వేసుకొని వస్తాను. అక్కని ఎవరైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే పింక్ అండ్ వైట్ వేసుకొని. ఓకే. సో నచ్చిన యాక్టర్? చిరంజీవి గారు కాకుండా యాక్టింగ్ వైజ్గా మీకు బాగా ఎక్కువ నచ్చేవాళ్ళు, సీనియర్స్, పాతకాల యాక్టర్స్ అయినా ఓకే, మీకు ఎవరంటే బాగా ఇష్టం? నాకు ఇప్పుడు ప్రస్తుతం ఎవరు మూవీస్ చూస్తాను కానీ ఎక్కువ చూసి వచ్చేసి అల్లు అర్జున్, మహేష్ బాబు గారి మూవీస్ ఎక్కువ చూస్తాను. మహేష్ బాబు గారి అవును, ముగ్గురు బాగా ఇష్టం. వీళ్ళు ముగ్గురు సినిమాలు వస్తే మాత్రం నేను వదలపెట్టు, ఖచ్చితంగా వెళ్ళి చూసేస్తాను. మహేష్ బాబు గారి సినిమా వచ్చినా చూస్తాను, అల్లు అర్జున్ గారి సినిమా వచ్చినా చూస్తాను, రామ్ చరణ్ గారి సినిమా వచ్చినా చూస్తాను. సో వీరు ముగ్గురిది ఎక్కువ చూస్తారు. నాకు రామ్ చరణ్ గారు చేసిన యాక్టింగ్, మన ఈ సినిమా వచ్చింది కదా రంగస్థలం, ఆయన నిజంగా అక్కడ ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టేసి రంగస్థలం. ఆయన ఒక దగ్గర సన్నివేశాలు ఆయన ఎక్కడంటే ఒక చాప గుడ్డ వచ్చేసుకొని కుక్క అక్కడ ఉంటుంది, ఆయన పక్కన పడిపేస్తుంది. ఆ స్థాయిలో ఉండి కూడా అంత పెద్ద యాక్టింగ్ చేయడానికి కూడా చిన్న ఎంత క్యారెక్టర్ అంత బాగా చేస్తారు. ఫిరాయిగా నిజం. ఆయన పెద్ద మన చిరంజీవి గారు చెప్పులు దొడవడానికి ఒక సినిమా ఉండదు, ఆ స్థాయిలో నడిపించారు ఆ సినిమా. స్వయం కృషి ఆ స్థాయిలో నడిపించారు. సూపర్. రంగస్థలం మాత్రం వల్లేసేసారు, చాలా బాగా ఇష్టం. అదనమాట సంగతి, అర్థమైంది. రంగస్థలం ప్రతి కోణం చేశారు అక్కడ మాత్రం రంగస్థలం. అప్పుడు దాకా నేను
ఈ లవ్ సినిమాలు ఇవన్నీ చూశాను ఆయన. రంగస్థలం చూసిన తర్వాత మాత్రం కిరాయి అసలు ఎంత బాగా చేశాడు అబ్బా, నచ్చింది బాగా, కనెక్ట్ అయ్యారు. సో మీకు కోపం వస్తే ఏం చేస్తారు? నాకా ఫోన్ ఎరగొడతారా? ఒకప్పుడు అయితే ఫోన్ కొట్టడం కానీ చేతులు ఏదంటే జాగ్రత్తగా ఉండాలన్నా. కానీ ఇప్పుడు లేదు, తగ్గిపోయిందా మొత్తం? ఎందుకంటే తెచ్చేటప్పుడు ఇసురు కొట్టేస్తే ఏమొస్తాయి, వచ్చిన దానికన్నా పోయేది ఎక్కువ ఉందా? కష్టపడింది పోతుంది కదా, అర్థమైంది. మంచిగా వచ్చిన తర్వాత ఒకప్పుడు ఇది కొట్టేసేదాన్ని ఏదైనా. ఇప్పుడు ఏంటంటే అమ్మడి ఇది ఇసురు కొట్టడం, దీన్ని సంపాదించాలి, కష్టపడాలి. ఆ కోపం వచ్చినప్పుడు ఇలా చూస్తాను. ఎక్స్ప్రెషన్ కొంచెం క్యాచ్ చేయండి అబ్బా. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా చూస్తే గుర్తుపెట్టుకోండి, అక్క కోపంగా ఉన్నప్పుడు పక్కన తిరగొద్దు. నేను కోపడుతున్నాను, నేను సుబ్బు గారు తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాకుండా అలాగా వెరీ గుడ్. నాకు కోపం వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కువ వాడితే ఏం వాడతాను సార్? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎక్కువ థ్యాంక్ యూ వాడతాను. థ్యాంక్ యూ. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కోపం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎదుటి వాడు చెప్పింది నాకు నచ్చకపోయినా సరే ఓకే థ్యాంక్ యూ. ఇంత కామెడీగా ఉన్న ఫేస్ కాస్ట్ అలా అయిపోద్ది అనమాట. అయిపోద్ది, నచ్చకపోయిన విషయం అయినా సరే వెళ్ళిపోతాను. ఆ తర్వాత ఎందుకు చెప్పినా అర్థం కాని తర్వాత నేను చేయాల్సింది చేస్తాను. ఓకే, సో మీకు సాటి మనిషిలో ఏ క్యారెక్టర్ అంటే నచ్చుతుంది? లైక్ ఇలా ఉంటే మాట్లాడతారు, ఫ్రీగా ఉంటారని, ఎలాంటి మనిషిని అలాంటి క్యారెక్టర్ ఉంటే మాట్లాడవచ్చు అని అనుకుంటారు? రావడమే అందరితో నవ్వుతూ మాట్లాడితే నేను మాట్లాడతాను. మన ఏమంటుందని ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, అవునా ఇలా మాట్లాడితే అసలు దరిదాపులు కూడా అది లేడీస్ అయితే ఇలా ఉన్నారు దరిదాపులు హాయ్ మీరు బాగున్నారా అంటే ఏదో నా కాకపోతే ఏంటి కాఫీలు తాగారా, టిఫిన్లు తిన్నారా, స్టార్ట్ అవుతుంది. సూపర్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ర్యాపిడ్ ఫైర్లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఆయన డైరెక్షన్లో నేను చేయాలనే కోరిక మీకు ఏంటి? ఎవరితో చేయాలనుకుంటున్నారు? అంటే ఫలానా పర్సన్ డైరెక్షన్లో నేను యాక్ట్ చేయాలి అని ఒక డైరెక్టర్ పేరు మెన్షన్ చేయండి. అందరూ ఇంపార్టెంటే, కాకపోతే ఫలానా డైరెక్టర్ అని ఒకటి ఉంటుంది కదా. అలా ఏం లేదు నాకు అయితే, ఏ డైరెక్షన్లో అయినా వర్క్ చేయడం కానీ నాకు ఇతను ఫేవరెట్ డైరెక్టర్ కాదు. ఆర్టిస్ట్కి మేబీ అలా ఏమి ఉండవు. అంటే యాంకర్స్కి ఎలాగో డైరెక్షన్స్ కొత్త వర్షన్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది మన క్యారెక్టర్ చెప్పి చేయించుకునే దాన్ని బట్టే కానీ నాకు ఈ డైరెక్టర్ దగ్గరే వర్క్ చేయాలని ఏం లేదు. ఇది టఫ్ కోసం ఇలాంటి అడగదు. తీసేయండి ఈ క్వశ్చన్ని, పక్కకు తీసేయండి. సో డైరెక్టర్స్ అందరూ ఈక్వల్ అంటున్న నీర్జా అక్క గారు, పర్టికులర్ డైరెక్టర్ అని ఏం లేదు, అందరితో కలిసి వర్క్ చేస్తాను. సో ఎవరైనా కొత్త డైరెక్టర్స్ ఉన్నా ప్లీజ్ అప్రోచ్ అవ్వండి మా అక్కని. అది సో అందరికీ సమన్యాయం చేస్తున్నారు మా అక్క. సూపర్ అక్క, సూపర్. నిజంగా కరెక్టే. కాకపోతే కొంతమందికి డ్రీమ్ డైరెక్టర్ అని, డ్రీమ్ రోల్స్ అని ఉంటాయి కదా. సో డ్రీమ్ రోల్ అనుకుంటే మీరు ఎలాంటి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ కామెడీ పరంగా మిమ్మల్ని చూసాం, రౌద్ర పరంగా చూసాం. సో ఈ సెంటిమెంట్ అని మీరు వర్కౌట్ చేద్దాం అనుకున్నారు? లైక్ ఈ ఫలానా క్యారెక్టర్ ఫలానా ఉంటే బాగుంటుంది, నేను ఇలా చేస్తే నన్ను నేను చూసుకోవాలని ఉంది అని. నేను చాలాసార్లు సుబ్బుగారితో కూడా అన్నాను, అవునా అని నవ్వుతాడు. నాకు సుధాకర్ చేయాలంటే చాలా ఇష్టం. సుధాకర్ మహేష్ అవును చేశారు, సుధా గారు. అవును, ఆవిడ ఎంత తగ్గి చేస్తారంటే ఆ క్యారెక్టర్ చాలా బాగా చేస్తారు. ఆవిడలాగా చేయాలంటే చాలా ఇష్టం. ఓకే, ఆ సాఫ్ట్గా అంటే ఆ వర్షం కూడా చేయాలని ఆశ. అంటే ఈ వర్షం నా వర్షం చేసి 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 ఆ వర్షం కూడా చేయాలి. మీరు డ్రీమ్ ఏదైనా అలా చేస్తే బాగుంటుంది. అవుతుంది, మీరు ఆల్రెడీ అన్ని నవరసాలు చేయగలరని నాకు నమ్మకం. సో అది కూడా మీకు రావాలి అలాంటి క్యారెక్టర్. నవరసాలు ఎందుకు చేయగలరంటే ప్రతి స్కిట్ నేర్చుకుంటారు అక్కడ, డాక్టర్ దగ్గర నుంచి ప్రతి స్కిట్ నేర్చుకుంటారు కాబట్టి అన్ని వేరియేషన్స్ చేస్తుంటాం మేము ఆల్రెడీ. అవును, నేనైతే ఏడుపు సన్నివేశాలు కూడా బ్రహ్మాండం చేస్తున్నాను. నాకు రాలేదు, ఒక షార్ట్ ఫిల్మ్ ఎక్కడో చేసి వచ్చాను. మిమ్మల్ని మేము ఏడుపులో చూడలేము, మీరు నవ్వించాలి, మేము నవ్వాలి, అంతే.
వాళ్ళు చిన్న ఏడు సన్నివేశం చూసినా చిన్న బిడ్డ దగ్గర నుంచి అందరూ ఏడ్చేస్తారు. వాళ్ళు ఎక్కడ సన్నివేశంలో ఏడ్చిన కమెడియన్స్ అవును మొత్తం హాల్ మొత్తం ఏడుస్తారు. అవును కరెక్ట్. చూడలే వాళ్ళు అలా అప్పుడు దాకా మనం నవ్వుకిచ్చిన వాళ్ళు కంట్లో ఒక డ్రాప్ పడ్డా అది ఎదుర్కొన్న ఆర్టిస్ట్ అయినా సరే ఏడ్చేస్తారు. సో సుధా గారు లాగా చెయ్యాలి. అండ్ నేను కూడా మిమ్మల్ని యాక్చువల్లీ చూడాలనుకోవట్లేదు అలా కదా, ఇన్ని వర్షన్స్ చేశారు కదా, ఇంకేదైనా చేయాలని ఆశ ఉంది అంటే సుధా గారు వెరీ సాఫ్ట్గా. కానీ మీరు మీ ఫేస్కి మీ వాయిస్కి మాకు కూడా చూడాలనిపించట్లేదు. మీరు నవ్వించాలి, మేము నవ్వుతూనే ఉండాలి ఎప్పుడు ఇలా. అండ్ మంచి మంచి మూవీస్ చేయాలి మీరు. ఇంకా మేము మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టేసుకోవాలి. ఓకే అక్క సూపర్. సో డేర్ అండ్ ట్రూత్ అని ట్రూత్ దేర్ గేమ్స్ ఉంటాయి కదా, జనరల్లీ బాటిల్ తిప్పి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. జనరల్లీ ఏంటంటే ట్రూత్ వస్తే బాటిల్ మూత ఒకవైపు బ్యాక్ ఒకవైపు ఉంటుంది కదా, సో ట్రూత్ అండ్ డేర్ ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ మన ఇద్దరమే ఎలా ఆడుకుంటాం, అందుకే మీరు ఆడాలన్నమాట. నేను ఆడిపిస్తాను. ఈ చిట్టీలు ఉన్నాయి కదా, చిట్టీలో ఒకటి ట్రూత్ ఉంటుంది, ఒకటి డేర్ ఉంటుంది. ట్రూత్ వచ్చిందంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చేయాలి. ఇన్ కేస్ నేను ట్రూత్ చెప్పాలనుకోవట్లేదు గౌతమి వద్దు డేర్కి వెళ్తా అంటే ఓకే ఫైన్. లేదు చెప్పేస్తాను అంటే చెప్పేయండి, డేర్కి వెళ్ళక్కర్లేదు. లేదు చెప్పను అంటే డేర్ చేయాల్సింది. సింపులే అక్క. మిమ్మల్ని కష్టపెడుతున్నాను అసలు అక్క, చెప్పండి. ఇంత సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. నో కాంట్రవర్సీ, నో ఫేక్ థంబ్నెయిల్స్. మా అక్క కదా. ఒకటి తీసుకోండి అక్క. టంటడా నా హ్యాండ్ రైటింగ్ డాక్టర్ హ్యాండ్ రైటింగ్ అక్క, పర్వాలేదు చూపించండి. ట్రూత్ వచ్చిందా చూద్దాం, క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారో లేదో అక్క. ఓకే, సుబ్రహ్మణ్యం గారు చాలా కామ్ పొలైట్గా కనిపిస్తారు బయట, కానీ మీరు అండ్ సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడైనా బాగా గొడవపడి మీరు ఆయన మీద గట్టిగా అరిచిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఆ సిచ్యువేషన్ ఉంటే దాని వెనకాతల ఏం జరిగింది సీన్ మొత్తం మీరు చెప్పాలి. చేయగలంటే ఓకే, చేయలేను అంటే డేర్ ఉంది, ఈజీ డేర్ ఇస్తాను నేను. డేరా ఓకే అక్క సూపర్. మీరు ఇలా అంటారని గెస్ట్ చేస్తే డేరీ కోసం అని ఒప్పించా. మా లాజిక్లు మాకు ఉంటాయి కదక్క కదా. సో ఏం లేదు, సో డేర్ స్టార్ట్ చేద్దాం అక్క. నువ్వు చాలా స్వీట్ అక్క, అందుకే మీకోసం నేను లాలీపాప్ తీసుకొచ్చా, తినండి. సో ఒకటేందుకు అక్క, రెండు తిందాము. మీరు నోట్లో పెట్టుకోండి. సో స్వీట్, ఇంత క్యూట్ ఉన్నారో కదా, చిన్న పిల్లలు లెక్క బాగా పెట్టుకున్నారు అక్క. ఇది కూడా పెట్టుకోండి, ఒక బుగ్గలో ఒకటి, ఇంకో బుగ్గలో ఒకటి. వెరీ గుడ్. పెట్టండి నోట్లో రెండు పెట్టుకోండి. అందాక పెట్టుకోండి అక్క, సరదాగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరు పాపలు కదా, చిట్టి పాపలు ఇద్దరికి ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసాను నేను. ఓకే, సో ఒక డైలాగ్ చెప్పాలి మీరు. ఓకే, సో చాలా స్పోర్టివ్గా ఉంది మా అక్క, చాలా స్పోర్టివ్గా ఉంటారు ఎప్పుడు కూడాను. దయచేసి ఎవ్వరు లేదక్క, బిస్కెట్స్ లేవు, మ్యానుఫ్యాక్చర్ అవడం ఆగిపోయాయి అంతే. ఓ డైలాగు, నేను మహేష్ బాబు గారు డైలాగ్స్ బాగా నాకు గుర్తుంటాయి కాబట్టి ఒకే డైలాగ్ చెప్తాను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు వాడే పండుగాడు, అది నేనే. అది డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు అది నీరజ, నెల్లూరు నీరజ, అది నేనే అని చెప్పాలి మీరు. ఓకేనా? డన్ డన్ డన్, కమాన్, యూ కెన్ డూ ఇట్ అక్క. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు అదే నీరజ, నెల్లూరు నీరజ. విజిల్స్ రావట్లేదు, తీసేయండి పాపం. ఓకే, ఏది విజిల్ వేయండి, విజిల్ పొడే. రౌడీ బేబీ. ఓకే, సో నెక్స్ట్ టైం సినిమాకి వెళ్ళేటప్పుడు నాకు అసలు విజిల్స్ రావు.
బండి మీద వెళ్తాం కదా నేను సుబ్బు గారు, ఇక్కడ నాకు బండి మీద ఒక అమ్మాయి వస్తుంది కదా, మా సుబ్బు గారు అలా చూస్తున్నారు నాకు కోపం వస్తుంది. వెంటనే ఏం చేస్తుంది సార్ నుంచి సాంబేలు ఎదురుగా ఎదిరిగేస్తుంది, ఎందుకు ఎక్కిస్తాడు అలా 2 సార్లు ఇరికిచ్చాను. 2 సార్లా? అప్పటి నుంచి చూడు నేను చూడు ఇలా కూడా చేస్తారా మీరు? కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే. కూడా నా ఫ్రెండ్ అంటే బాగా కలిసిపోతాం, అన్ని విషయాల్లో గొడవ పట్టుకుంటాను. అందుకే అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంది ఇద్దరికి, రైట్? సో అలా చేశారు 2 సార్లు మొత్తం. పాపం సుబ్బు గారు ఇరుక్కుపోయారు అన్నమాట. ఇరుక్కుపోయారు. మరి ఎవరికి తెలుసు? అంటే మొగుడిని కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా అన్న ఒక క్లాస్ క్లాస్ తీసుకుంటున్నాను నీరజ అక్క. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ వచ్చేయండి, క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం. డబ్బులు అయితే ఆయుధాలు అనుకున్నాయంటే కదా. సూపర్ అక్క, సూపర్. సో ఇంకొక ఫైనల్ గేమ్ అన్నమాట. ఆల్రెడీ పాపం నీ చేత చాలా చేయించాను. ఫైనల్ గేమ్ ఆల్రెడీ మీరు ప్రూవన్ యాక్ట్రెస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే డంషరాజ్ అని గేమ్ ఉంటుంది. సినిమా పేరు కానీ ఏదో ఒక డైలాగ్ కానీ మా ప్రోగ్రామ్ డైరెక్టర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన తర్వాత అది చూసి అదేంటో నేను గెస్ట్ చేయాలి. మీరు చూసి మీరు యాక్ట్ చేస్తే నేను గెస్ట్ చేస్తాను అదేంటో. ఓకేనా? స్టార్టా? డన్. ఓకే, నేను కళ్ళు మూసుకున్నా. మీరు మా వ్యూవర్స్కి కూడా చూపించేయండి అక్క. ఇప్పుడు అక్క యాక్ట్ చేయాలి, నేను అదేంటో గెస్ట్ చేయాలి. అయిపోయింది అక్క, తీయొచ్చా కళ్ళు? మంట పుడుతున్నాయి కళ్ళు. ఓకే అక్క. మూకి నేను టంటడన్ స్టార్ట్. కాగితాలు చింపాలా? ఇంజెక్షన్ లోపల పెట్టి తీయాలి, అంతే కదా చేస్తారు. వెనక నుండి లాగాలి. సిలింజి పెట్టి లాగుతున్నారు. సిలింజి పెట్టి లాగేది ఏంది? బ్లడ్ టెస్ట్. బ్లడ్, రక్తం, పుస్తకం, పురాణ పుస్తకాలు. సినిమా పేరే కదా? ఓకే, పురాణ. రక్తం, రక్త పుస్తకాలా? గాట్ ఇట్. రక్త చరిత్ర. ఓకే, రక్త చరిత్రలు, చరిత్రలు. ఓకే, ఆర్జీవి గారి రక్త చరిత్ర. సూపర్ అక్క. బాగా చేశారు అక్క. నేను ఈజీగా చెప్పేసానేమో అనిపిస్తుంది. ఇంకొంచెం యాడ్ చేయాల్సింది మసాలా అక్క, ఇంకొంచెం కష్టపెట్టాల్సిందే. కానీ మిమ్మల్ని చూసి నేను పెట్టలేకపోయా. ఎస్, సూపర్ అక్క. అండ్ ఒకటే ఇచ్చేసాను. డన్. డంషరాజ్ ఇక్కడితో అయిపోయింది. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎలా అనిపించింది ఇంటర్వ్యూ మొత్తం? చాలా బాగుంది. నాకైతే ఇంటర్వ్యూ చేస్తున్నట్లేదు, సరదాగా ఏదో నా ఫ్రెండ్ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నట్టుంది. ఇంటర్వ్యూ అంటే ఇంకేం క్వశ్చన్స్ అంతా నా ఫ్యామిలీ గురించి, నా గురించి అడిగారు. మాకు కావాల్సింది మీ గురించేనక్క. మనకి కాంట్రవర్సీస్ వద్దు, ఏమొద్దు, జస్ట్ ఫన్ కావాలి. అండ్ నెల్లూరు నీరజ అక్కని పిలవడం కారణమే ఫన్. మీరు ఎక్కడుంటే అక్కడ ఫన్ ఉంటుంది. సో అందుకే మా అక్కని పిలవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. మరి చాయ్ విత్ గౌతమి మన కొత్త ఛానల్ ఒకసారి బాగుందా? థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఒక్కసారి మా వ్యూవర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా? హాయ్ వ్యూవర్స్, చాయ్ విత్ గౌతమి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా కొంచెం మీ స్టైల్లో మీ యాక్సెంట్ ఉంటుంది చూడండి, నెల్లూరు నీరజ యాక్సెంట్ అట్లా కావాలి మాకు. వాళ్ళని అలా బెదిరించండి.
అయినా వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు నా హార్ట్ వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మీ సపోర్ట్ మాత్రమే. మొన్న నాకు ఎక్కడ నవ్వు వచ్చిందంటే కామెడీ చేస్తున్నాను కదా రే దాని అది అమ్మాయి అంటరా పెద్ద అంటే చిన్న కామెంట్ వీడు అందరికీ ప్రసాద్ బెహరా మిస్టర్ మచ్చలో కింద అందరూ తిడుతున్నారు అబ్బాయిని నీ మొహం చూసుకునే ముందు అక్కడంటారా నువ్వు నేను ఫిదా అయిపోయాను. అసలు మీ ప్రేమ ముందు నేను ఎప్పటికీ సలాం ఉంటాను. మీరు ఇచ్చిన ఈరోజు మీరు చూడడం బట్టే నన్ను ఈ స్థాయిలో ఇంకా పెద్ద స్థాయిలో చూడాలి, నాకు నేను మంచి స్థాయిలో వచ్చేందుకు మీ సపోర్ట్ ఇదంతా కారణం. నాకైతే మీరు దేవుళ్ళు అంతే. సూపర్. నిజంగా అక్క మీరు చాలా చాలా మంచి మూవీస్ ఉన్నారు, ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క వర్షన్ని అందరూ ఆస్వాదిస్తూ ఉంటారు ప్రేక్షకులు. కొంతమంది ఫ్యాన్స్, కొంతమంది నా ఫ్యాన్స్కి నిజంగా నేను ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడల్లా నిజక్క చాలా బాగా చేస్తారు, నిజక్క చాలా బాగా చేస్తారు. నిజమ్మా చాలా థ్యాంక్ యూ. అసలు ఈరోజు చెప్పుకునే అవకాశం వచ్చింది. నా ఫ్యాన్స్ అనే కాదు కానీ అందరూ చూస్తున్నారు. థ్యాంక్స్. నా యాక్టింగ్ మీకు నచ్చి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు థ్యాంక్స్ అండి. సూపర్ అక్క. నిజంగా మీరు చాలా చాలా పై స్టేజ్ వరకు రావాలి. ఆల్రెడీ నోటెడ్, కానీ ఇంకా మంచి స్టేజ్కి వచ్చి మా అక్క చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ చాయ్ విత్ గౌతమిలో. థ్యాంక్ యూ సో మచ్. సోషల్ డిస్టెన్సింగ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్.